ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ మీ పిల్లలందరినీ బలపరిచి మీ కృపలో భద్రపరిచి ఈ క్రిస్మస్ సందేశాన్ని మీ పిల్లల హృదయాలలో నాటి 30 60 100 ఫలింపజేయమని, వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ తండ్రి, మీ దీనదాసునిగా మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు కూడా మీ కృప కనికరం తోడుగా ఉంచమని వేడుకుంటూ, సమస్త లోకానికి తండ్రి మీ కుమారుని గురించిన జ్ఞాన సువార్తను అందించడానికి మమ్మల్ని అందరినీ మేము బ్రతికి ఉండగానే, మా శరీరాలలో మేము నిలిచి ఉండగానే ప్రధానమైన అర్హమైన పాత్రలుగా వాడుకోమని వేడుకుంటూ, మా కొరకు రానియున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, మహాగణుడు మహోన్నతుడైన దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ సందర్భంగా ఆనందించే అవకాశాన్ని మీ అందరికీ ఇచ్చాడు. అవునా? అవునా? ఎంతమంది క్రిస్మస్ పేరు చెప్పి ఆనందపడుతున్నారు? చేయి చూపించండి ప్లీజ్. క్రిస్మస్ సందర్భంగా నేను చాలా ఆనందంగా ఉన్నాను అన్నవాళ్ళు రైట్. ఇంచుమించు సభలో 90% మంది ఆనందంగా ఉన్నారు. సభలో ఎంతమంది ఆనందంగా ఉన్నారు? 90% మంది ఆనందంగా ఉన్నారు. 90% మంది ఇంత ఆనందంగా ఉన్నారంటే ఈ 90% మందిని బట్టి పరలోకమందున్న దేవుడు ఇంకా ఆనందంగా ఉండాలిగా, అంతేనా? పంట సమృద్ధిగా పండింది. రైతు గట్టు దగ్గర కూర్చుని ఏడుస్తాడా, ఆనందపడతాడా? చెప్పాలమ్మా, గట్టి చెప్పాలి. భోజనం చేసి వచ్చానని చెప్పారు మీరు, సో నీరసంగా మాట్లాడకూడదు. అర్థమైందా? ఎలా ఉంటాడు? రైట్. ఎందుకంటే పంట సమృద్ధిగా పండితే రైతుకు ఆనందం. మరి ఇప్పుడు 90% మంది క్రిస్మస్ సందర్భంగా ఆనందిస్తున్నారు అని అంటే క్రీస్తు మిమ్మల్ని బట్టి ఇంకా ఆనందించాలిగా. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? రైటేనా నేను చెప్పేది? రైటేనా? రైట్. ఇప్పుడు క్రీస్తు మిమ్మల్ని బట్టి చాలా ఆనందంగా ఉన్నాడు. నన్ను బట్టి, ముఖ్యంగా నన్ను బట్టి క్రీస్తు చాలా ఆనందంగా ఉన్నాడు. పరలోకమందు నన్ను బట్టి ఉత్సాహగానములు, ఆనందగానములు, సంతోషగానములు నన్ను బట్టి. ఇదిగో భూమి మీద బాలేపల్లిలో నా కుమార్తెను చూచితివా, బాలేపల్లిలో నా కుమారుని చూచితివా, మెంటెపూడిలో నా కుమారుని చూచితివా, భీమవరంలో నా కుమారుని చూచితివా, నా కుమార్తెను చూచితివా, వీరవాసర్లో నా కుమారుని చూచితివా, నా కుమార్తెను చూచితివా అని యోబు గురించి ఎలాగైతే దేవుడు సాతాను ముందు సాక్ష్యం ఇచ్చాడో ఆనందంతో, సంతోషంతో, అలాగా భూమి మీద ఆమె వంటి వారెవరునూ లేరు, భూమి మీద అతని వంటి వారెవరునూ లేరు. అతడు నీతిపరుడును, యథార్థవంతుడును, న్యాయవంతుడునై ఉండి భూమి మీద బహుగా నా కొరకు బ్రతుకుతున్నవాడు అని దేవుడు సాతానికే చెప్తున్నారు. ఎవరి గురించి? యోబు గారి గురించి. యోబు విషయంలో దేవుడు ఆనందంగా ఉన్నారా లేదా? ఉన్నారు. యోబు ఆనందంగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. యోబు హ్యాపీగానే ఉన్నాడు. యోబు విషయంలో దేవుడు కూడా హ్యాపీగానే ఉన్నారు. మీరందరూ హ్యాపీగా ఉన్నారుగా? ఏందమ్మా ఇందాకే చెప్పారు ఉన్నామని. హ్యాపీగా ఉన్నారుగా? అందరూ సంతోషమే కదా? బాగుంది కదా అందరి జీవితం? సంతోషం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చను, మిమ్మల్ని బట్టి దేవుడు ఆనందంగా ఉన్నాడు అన్న వాళ్ళు చేయి చూపించండి. నన్ను బట్టి నా దేవుడు ఆనందిస్తూ ఉంటాడండి, ఎందుకంటే నాకు తెలిసిపోద్దండి అలాగా. నా దేవుడు నన్ను బట్టి ఆనందంగా ఉన్నాడని నా మనస్సాక్షి నాకేం చెప్తోంది? సాక్ష్యం ఇస్తుంది. నా మనస్సాక్షి నాకు చెప్తుంది, అరే బిడ్డ, యోబుకి ఏమాత్రం తీసిపోవు బిడ్డ, నువ్వు ఒకవేళ తక్కెట్లేసి చూస్తే కొద్ది గొప్ప యోబే తగ్గుతాడు, కానీ అవసరమైతే నువ్వు యోబును కూడా ఏం చేస్తావు? దాటిపోతావు. అసలు నువ్వు అంత గొప్ప విశ్వాసురాలివి, అంత గొప్ప విశ్వాసివి. కాబట్టి దేవుడు నన్ను చూసి చాలా ఆనందంగా ఉన్నాడు అనే వాళ్ళందరూ దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక అనండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక అనండి. ఎవరన్నా మాట? పంట చూసి రైతు ఆనందపడుతున్నప్పుడు పంటను చూసి రైతు ఏమవ్వాలి? ఆనందపడాలి. అప్పుడు పంట బాగుందని అర్థం. పంట బాగుంటే పంటకే ఆనందం, రైతుకి ఆనందం కదా. పంట కొట్టులోకి వెళ్తుంది,
అగ్నిలోకి వెళ్ళదు, పొట్టులోకి వెళ్ళదు, కొట్టులోకి వెళ్తుంది. పొట్టు వేరు కొట్టు వేరు కదా. పొట్టు అగ్నితో కాల్చివేయబడును, సరైన గింజలు ఎక్కడికి పోవును? కొట్టులోనికి పోవును. కొట్టులోనికి పోయేవాళ్ళు ఆనందపడాలి, సంతోషపడాలి. సరే, మనం ఆనందపడుతున్నాం, ఓకే, ఈరోజు క్రిస్మస్ పేరు చెప్పి ప్రపంచం అంతా ఆనందపడుతుంది, మీరే కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మీరు ఆనందపడటం కాదు, మిమ్మల్ని చూసి దేవుడు ఆనందపడుతున్నాడా అనేది ప్రశ్న. మళ్ళీ అడుగుతున్నా, నన్ను చూసి దేవుడు ఆనందపడతాడు అన్న వాళ్ళు చేయి చూపించాలి ఇప్పుడు, లేట్ చేయకుండా. నేను ప్రతిరోజు దేవునికి ఆనందాన్ని ఇస్తున్నాను, ప్రతిరోజు దేవునికి సంతోషాన్ని ఇస్తున్నాను. పరలోకమందు నన్ను బట్టి సంతోషం కలుగుతోంది. ఎక్కడ? పరలోకమందు. లూకాసు వార్త చూద్దాం, అసలు బైబిల్లో ఆ మాట ఉందో లేదో. లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అటువలే మారు మనస్సు. ఏం మనస్సు? మారు మనస్సు అంటే ఏ నెలలో వస్తుంది? శీతాకాలం ఎప్పుడు వస్తుంది? ఎండాకాలం ఎప్పుడు వస్తుంది? వర్షాకాలం ఎప్పుడు వస్తుంది? మారు మనసు ఎప్పుడు వస్తుంది? ప్రతిరోజు వస్తుంది. కొంతమందికి వారానికి ఒకసారి వస్తుందంట, కొంతమంది నెలకోసారి వస్తుందంట, కొంతమందికి సంవత్సరానికి ఒకసారి వస్తుందంట, కొంతమందికి ఎప్పుడు వస్తుందో తెలియదంట, కొంతమందికి రానే రాదంట. ఇప్పుడు మారు మనస్సు అనే పదం ఇక్కడ కనబడింది. అటువలే మారు మనస్సు అవసరం లేని అని ఉంది అక్కడ. అక్కర్లేని అంటే అర్థం ఏంటి? అవసరం లేని అంటే మారు మనసు అవసరం లేదంటే వాళ్ళు ఆల్రెడీ మారు మనసు కలిగి ఉన్నారని. వాళ్ళు ఆల్రెడీ మారు మనసు కలిగి ఉన్నారు కాబట్టి మారాల్సిన అవసరం లేదు. ఈ మారు మనస్సు అవసరం లేని 99 మంది నీతిమంతులు ఒక చోట ఉంటేనట, వాళ్ళ విషయమై కలుగు సంతోషం కంటే కూడా మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును అని రాయబడింది. ఏం రాయబడిందమ్మా? ఎక్కువ సంతోషం అంట, ఎక్కువ సంతోషం. ఎవరు? ఒక్క పాపి మారు మనస్సు పొందితే ఆ పాపి విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు చదువుకున్నారు కదా, ఇప్పుడు చదువుకున్నారు కదా, రైట్. ఇప్పుడు మీరు 99 మందిలో ఉన్నారా, ఆ ఒక్కడిగా ఉన్నారా? అది చెప్పాలి నాకు మీరు. నేను 99 మందిలో ఉన్నానండి అన్నవాళ్ళు చేయొద్దండి. దేవుని ఎదుట ఉన్నారు, అబద్ధాలు ఆడకండి, అంతే. అది చాలు, నాకు ఇంకేం వద్దు. చెయ్యెత్తమన్నాడు కదా, వీడి దగ్గర ఏమైనా స్కానింగ్ మిషన్ ఉందా, ఏడిచిందా? చూస్తే దేవుడు చూసుకుంటాడు, చూద్దాంలే అన్నట్టు చెయ్యి ఎత్తేసారు అనుకోండి, రేపు పొద్దున పాడి కట్టేస్తారు మీకు. అంటే నా చేతిలో ఉండదు, అది ఆయన చేతిలో ఉంటుంది కదా. స్విచ్ నొక్కేసారు అనుకో, లైట్ ఆరిపోద్ది. లైట్ ఆరిపోయింది అనుకో, ఇంకా అక్కడ నుంచి బల్బు వెలగదు. సో కాబట్టి చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీరు 99 మందిలో ఉన్నవాళ్ళు చేయొద్దండి. 99 మందిలో ఉన్నవాళ్ళు 99 మందిలో ఎంతమంది ఉన్నారు? 99 మందిలో ఎంతమంది ఉన్నారు? నువ్వు ఉండవే బాబు, నువ్వు అక్కడ ఉన్నావులే, నిన్ను పక్కన పెట్టేద్దాం. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరు లేరా? ఆ ఒక్కడిగా ఎంతమంది ఉన్నారో చేయి చూపించండి. ఇప్పుడు నాటకాలు వేయకండి, అయితే అటు లేకపోతే ఇటు, అంతేగాని మీరు దేనికైనా సరే ఎట్టనే ఉంటాం మేము అన్నట్టు ఉండకండి. అది మంచి పద్ధతి కాదు. ఉంటే 99, లేకపోతే 1. 99 కాదని మీరే అన్నారు నేను అడిగినప్పుడు, అన్నారా లేదా? 99 కాదని అన్నారా? అనలేదా? లేకపోతే కిందకు వస్తాను మరి, కుర్చీకి రావాల్సి ఉంటుంది. ఆ పని కల్పించుకోకండి. కుర్చీకి వచ్చానంటే మాత్రం లైవ్లో మీ మొఖాలు కనబడతాయి. మీ వాళ్ళు కోయిట్లో గట్టు ఉన్నారా, దుబాయ్లో ఉన్నారా, సౌదీలో ఉన్నారా, మీ వాళ్ళు బహ్రెయిన్లోనూ మస్కట్లోనూ ఉన్నారా, మీ వాళ్ళు మీ ముఖాలు చూసి ఆనందపడతారు. ఎందుకంటే వాళ్ళందరూ లైవ్ చూస్తుంటారు ఇప్పుడు. అప్పుడు మిమ్మల్ని చూసి ఏమనుకుంటారంటే, అమ్మ మా దొంగ మొఖం కనబడిపోయింది లైవ్లో అనుకుంటారు, మా దొంగ మొఖడు కూడా కనబడిపోయి అనుకుంటారు. అలా అనిపించుకోవడం మీకు ఇష్టమా? నన్ను కిందకి రప్పిస్తారా, మీరు చెప్పేస్తారా? నన్ను కిందకి రప్పిస్తారా, మీరు చెప్పేస్తారా? మంచిది. 99 మందిలో ఉన్న వాళ్ళు చేయొద్దండి ఇప్పుడు. అయిపోయిందా? ఆ ఒక్కడిగా నేను ఉన్నానండి బాబు అన్నవాళ్ళు చేయొద్దండి ఇప్పుడు. దేవుని ఎదుట అబద్ధం ఆడాల్సిన పని లేదు. ఆ ఒక్కడిగా నేను ఉన్నాను అన్నవాళ్ళు, ఆ ఒక్కడుగా నేను ఉన్నాను. ఒక్క పాపి మారు మనస్సు పొందు, మారు మనస్సు అవసరమైన ఆ ఒక్క
పక్క మనిషి నేనే అన్నవాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు సిగ్గుపడకుండా చాలామంది వెనక్కి చేయొత్తారు చూడండి. మీకంటే వాళ్ళు చాలా బెటరు. మీరు అటు కాదు ఇటు కాదు, మీరు వెనకాల చూడండి. వాళ్ళకున్న బుద్ధి జ్ఞానం కూడా మీకు లేదు. చూడండి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, నిజం ఒప్పేసుకుంటున్నారు నిర్భయంగా. మాకు మారు మన సంవత్సరం అని చెప్తున్నారు వాళ్ళు. మళ్ళీ చేయొద్దండి తమ్ముళ్ళు, మంచోళ్ళు మీరు. అదిగో చూడండి చూడండి చూడండి, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, సిగ్గేస్తుంది మీకు. చూడండి అలా ఉండాలి, నిజాయితీ. దేవునికి కావాల్సింది ఏంటి? నిజాయితీ. అవసరమైతే ఇప్పుడు ఆకలేస్తుందా అని అడిగితే ఏం చెప్పాలి నువ్వు? ఆకలేస్తే ఆకలేస్తుందా అని అడిగినప్పుడు ఏం చెప్పాలి? వేస్తుందని చెప్పాలి. కడుపు మాడుతున్నా కూడా అబ్బాయి లేదండి చాలా హ్యాపీగా ఉందండి, అసలు ఆకలే లేదండి అన్నావు అనుకో, లోపల మాడుతుంది, ఎలకలు పరిగెడతాయి. అయినా కూడా పైకి ఏం చెప్తున్నావు? అబ్బాయి లేదు ఆకలి లేదంటున్నావు, అది అబద్ధం కదా. అలా అబద్ధాలు ఆడుకో. ఆకలేస్తే ఆకలేస్తుందని చెప్పు, వేయకపోతే వేయట్లేదని చెప్పు. నీకు మారుమన సంవత్సరమా కాదా అని అడిగాను నేను. ఒకటే క్వశ్చన్, బైబిల్లో ఉన్నదే అడుగుతున్నాను నేను. కొత్త బోధ ఏం చేయట్లే. కాకపోతే మీ పాస్టర్ గారిని అడగండి, వాళ్ళకు కూడా తెలుసు. ఏమండి అయ్యగారు బైబిల్ ఉన్నదే కదా అడిగాను నేను, కొత్తదేమని అడిగాను? నేనేమో రాసుకొచ్చానండి పాస్టర్ గారు, చెప్పండి మీరు. లేదు కదండి, అదిగో బైబిల్లో ఉన్నదే అడుగుతుంటా. సో చెప్పండి, మారు మన సంవత్సరం అయిన వాడు మళ్ళీ చేయత్తాలి. ఇప్పుడు ఫైనల్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మంచి మనసు ఉన్న వాళ్ళు చేయి చూపిస్తారు, మంచి మనసు కాని వాళ్ళు, ఈ బండబారిపోయిన హృదయాలు ఉంటాయి కొన్ని, కఠిన హృదయాలు, మొండి హృదయాలు, అవి బద్దలవ్వో ఒప్పుకోవు. అది వినుమట్టుకు విందురు కానీ కానరు, గ్రహించరు, చెవి గలవాడు వినుగాక అన్నాడు కదా. చూడండి 1 2 3 లాస్ట్ అండ్ ఫైనల్. ఎవరికి మారు మన సంవత్సరం వాళ్ళు చేయత్తాలి. చూసారా, ఇప్పుడు సభలో 90 మంది కలుగులో ఎలకల్లా బయటకు వచ్చారు. సభలో 90 మంది ఏం అవసరాన్ని బయటకు వస్తున్నారు? మారు మన సంవత్సరమే సార్ మాకు, ఎందుకంటే దేవుని ఎదుట యోబులాగా మెప్పు పొందే స్థాయి మాకు ఇంకా రాలేదు, మమ్మల్ని బట్టి దేవుడు ప్రస్తుతానికి ఆనందపడట్లేదు, ప్రస్తుతానికైతే దేవుడు మమ్మల్ని బట్టి బాధపడే పరిస్థితిలోనే ఉన్నారు తప్ప ఆనందపడేలాగా లేరు అని ఎవరు చెప్తున్నారు అనుకుంటున్నారు? మీతో ఎవరు ఒప్పిస్తున్నారు మిమ్మల్ని ఇలాగా? నేను అనుకుంటున్నారా? కాదు. వాక్యం చూపించిన యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. దేవుడు 20 దేవుడు మన హృదయము కంటే అధికుడై అన్నాడు. మన హృదయము కంటే దేవుడు ఎవరట? అధికుడు. అంటే నీ హృదయం కింద ఉంటే హృదయానికి పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. సమస్తమును ఎరిగి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? నీ మైండ్ ఓపెన్ చేస్తే లోపల ఏముందో మీ ఆయనకి తెలీదు, లోపల ఏముందో మీ ఆవిడికి కూడా తెలీదు. మిమ్మల్ని అడుగుతున్నాను, నీ భర్తకి తెలియని సీక్రెట్లు ఉంటాయి ఉండవా నీ దగ్గర? చెప్పు, ఉంటాయి ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. ఉండవని అబద్ధాలు చెప్పకండి. నీ భార్యకి తెలియని సీక్రెట్లు ఉంటాయి ఉండవా? ఉంటాయి ఉండవా? బోల్డ్ ఉంటాయి, బోల్డ్. పెళ్ళికి ముందు అయినా కావచ్చు, పెళ్ళికి తర్వాత జరిగినవైనా కావచ్చు. మొత్తం మీద భార్యకి తెలియకుండా భర్త దాచేసినవి ఉంటాయి, భర్తకు తెలియకుండా భార్య దాచేసినవి ఉంటాయి. ఇలా ఎన్నో రహస్యాలు మానవుని అంతరంగంలో ఉంటాయి. అది పెద్ద అగాధం. అది మానవుని హృదయం పెద్ద అగాధం. ఆ అంతరంగం, ఆ అంతరంగంలో ఎన్నో రహస్యాలు ఉంటాయి. అన్నీ బయటికి తెలియవు, బయట మనిషికి తెలియవు, మూడో మనిషికి తెలియవు. దేవుడికి తెలుసు, నీకు తెలుసు, అంతే. నీకు తెలుసు, ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అందుకే ఆయన అంటాడు, ఆయన మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోష ఆరోపణ చేయునో. దోషారోపణ అంటే దోషమును ఆరోపించడం. మన హృదయం ఏం చేస్తుందట? కొన్ని విషయాలు నీ ముందుకు తీసుకొచ్చి ఆ విషయాలని గుర్తు చేసి ఆ విషయాల్లో నువ్వు దోషం చేసావని నీ మీద ఆరోపణ చేస్తుంది. అటు ఎవరు ఇంతకీ చేసేది? నీ మనస్సాక్షి, నీ హృదయం, నీ లోపల నీ అంతరంగం ఒకటి ఉంది కదా. ఆ అంతరంగంలో నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నావు అనుకో, ఆ అంతరంగం నీకు ఏం చెప్తుంటుంది? లోపల నుంచి ఒక ఆరోపణ నీ మీద చేస్తుంటుంది. నేరారోపణ, దోషారోపణ అంటారు దాన్ని. ఏమని చెప్తుంది? అరే నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ విషయంలో నువ్వు చేసే తప్పు, ఈ విషయంలో నువ్వు ఆలోచించే తప్పు, ఈ మార్గంలో నువ్వు వెళ్ళడం తప్పు, ఈ విషయంలో నువ్వు కరెక్ట్గా లేవు అని నీ హృదయమే నీకు విరోధంగా నిలబడి, నీ మనస్సాక్షి నీకు విరోధంగా నిలబడి నిన్ను దోషిగా చిత్రీకరిస్తుందట లోపల నుంచి. నీ మీద నేరాన్ని ఆరోపిస్తుందట. ఎక్కడి నుంచి? లోపల నుంచి. అది వాక్యం సెలవిస్తుంది. నీ హృదయము నీ మీద దోషారోపణ చేయునో. ఒక పాయింట్ ఉదాహరణకి చిన్న పాయింట్ చెప్తాను.
నువ్వు ఎక్కడో ఎవరికో తెలియకుండా దొంగతనం చేస్తున్నావు అనుకో, డబ్బులు ఎవరికో తెలియకుండా దొంగతనం చేస్తున్నావు. అది దొంగతనం తప్పు అన్న సంగతి నీకు తెలుసా తెలీదా? తెలుసు. ఆ దొంగతనం తప్పు అన్న సంగతి నీకు తెలుసు. ఆ తప్పు చేసినప్పుడే నీకు తెలుసు. మొన్న ఒక చోట సభ జరుగుతోంది, నేనే వాక్యం చెప్తున్నాను. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆరాధన జరుగుతోంది, అందరూ ఆరాధిస్తున్నారు. ఒక ఆవిడ బ్యాగ్లో డబ్బులు, పర్సు, ఒక కార్డులో పెట్టుకుని ఆ బ్యాగ్లో పెట్టుకుంది. పక్కన కుర్చీలో పెట్టి చేతులు ఎత్తి కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తుంది. పాట పాడుతున్నారు, ఆరాధన పాట పాడుతుంది, చేస్తుంది. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత బ్యాగ్ చూసుకుంటే పర్సు లేదు. ఎవరో పరిశుద్ధురాలు తస్కరించింది. దేన్ని? పర్సుని. అంటే పాపం తస్కరించడం కూడా కాదు, ఆవిడికి ఆ పర్సు ఆ బ్యాగ్లో దొరికింది. దాన్ని దొంగతనం అంటారా? ఇటు దాన్ని కూడా దొంగతనం అంటారా? ఆవిడ మామూలుగా అక్కడ నిలబడి ఆరాధన చేసుకుంటుంది. ఆరాధన చేసుకుని మనసులో డబ్బు కావాలని అడుగుంటుంది దేవుణ్ణి. దేవుడు ఆ పక్క బ్యాగ్లో చూపించాడు. చూపిస్తే ఆ బ్యాగ్లో జిప్పు తీసి బ్యాగ్ పర్స్ తీసుకుంది. దేవుడు ఇచ్చాడు ఆమెకి. అవునా కదా? ఇచ్చాడంటారు దేవుడు? ఇవ్వలేదా? మరి ఏం చేసింది? తస్కరించడమేనా? దాన్ని కొట్టేయడమేనా? దొంగతనమేనా? సరే, దొంగతనం చేసింది. ఇప్పుడు ఈమె తీసినప్పుడు ఆ మనసు ఏమంటుంది తెలుసా? వస్తే పనికి మాలిందానా, నువ్వు వచ్చింది ఎక్కడికి? దేవుని సన్నిధికి. ఏం జరుగుతుంది అక్కడ? ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలో ఆమె కూడా పాల్గొంది. ఆమె పర్సు కొట్టేస్తున్నావు ఛీ అని లోపల అంతరంగం అంటదట. అప్పుడు ఈమె అంటదట అంతరంగాన్ని, నువ్వు ఆగా, నీకు తెలుసా, నోర్మై అని అంతరంగాన్ని, అంటే లోపల నుంచి దోషారోపణ చేస్తున్న మనస్సాక్షిని తొక్కేసి ఆ పాపం పని చేయడానికి ముందుకు సాగుతుంది. కాసేపటికి ఆవిడ గగ్గోలు పెడుతుంది. అయ్యో బాబోయ్, నా పర్సు ఉండాలి, నా పర్సు మిస్ అయిపోయింది, బ్యాగ్లోనే పెట్టా, ఆరాధనలో కళ్ళు మూసుకున్నా, ఎవరో కొట్టేశారు. అప్పుడు ఏమున్నాయి? సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ దొంగతనం చేసేటప్పుడు తెలియదు అక్కడ కెమెరా చూస్తుందని. సరే, కెమెరా ఓపెన్ చేశారు. కెమెరా ఓపెన్ చేయగానే దొరికేసింది దొంగ. ఇప్పుడు దొరికిన దొంగ సిగ్గుపడినట్లు అన్నాడు సామెతల గ్రంథంలో, అంతేనా? దొరికిన దొంగ ఏం పడతాడంట? సిగ్గుపడతాడు. ఇప్పుడు దొరక్క ముందే నీ మనసు నీకేం చెప్పింది? నువ్వు గొప్ప పని చేసావందా? నువ్వు మంచి పని చేసావందా? అబ్బో, నిన్ను మించిన ఉత్తమురాలు ప్రపంచంలో లేదు అని నిన్ను పొగిడిందా నీ మనసు? ఏమంది నీ మనసు నిన్ను? నీ అంతరాత్మ ఏమంది? నీ మనస్సాక్షి ఏమంది నీతో? ఛే, నీ బతుకు తగలయ్యా అందా లేదా? అందా? ఏ తప్పు నీ జీవితంలో జరిగినా అదే వస్తుంది లోపల నుంచి రిప్లై. హ్యాపీనెస్ ఉండదు. అమ్మ నాన్నలు మోసం చేసావు అనుకో, ఇంట్లో ప్రశాంతంగా ఉండలేవు. వాళ్ళు పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకో, వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. వ్యభిచారం చేసేవాళ్ళు కూడా హ్యాపీగా ఉండలేరు, ఎక్కడ దొరికిపోతామని భయంగా ఉంటారు. జాగ్రత్తం చేసేవాళ్ళు కూడా హ్యాపీగా ఉండలేరు, ఎక్కడ దొరికిపోతామని భయంగానే ఉంటారు. దొంగతనం చేసిన వాళ్ళ పరిస్థితి కూడా అంతే, ఎక్కడ దొరికిపోతామని భయంగానే ఉంటారు. నరహత్య చేసిన వాళ్ళ పరిస్థితి కూడా అంతే. వాళ్ళ మనసు ఎప్పుడు కూడా ఇంకా వాళ్ళని అబ్బో చాలా రకాలుగా కళలు కూడా వచ్చేస్తుంటాయి వాళ్ళకి. కళలు, ఆ కళల్లో ఎవరిని చంపావో వాడు కనబడుతుంటాడు, ఎవరిని నాశనం చేసావో వాడు ఎదురవుతుంటాడు, ఆ కళ్ళలోకి వస్తుంటాడు. ఈ కళలో కూడా మిక్కిలి బాధపడుతుంటారు వాళ్ళు. కళ్ళలో మిక్కిలి బాధపడతారు. ఎందుకు బాధపడతారంటే వాళ్ళు చేసిన పాపం వాళ్ళని అలా వెంటాడుతుంది. ఒక మనిషి ప్రాణం తీయడం అంటే చిన్న పాపం కాదు, అది చాలా పెద్ద పాపం, అది చాలా భయంకరమైన పాపం. ఎందుకంటే ఆ మనిషిని సృష్టించింది నువ్వు కాదు చంపడానికి, ఆ మనిషిని సృష్టించింది దేవుడు. దేవుడు సృష్టించిన మనిషిని నువ్వు చంపడానికి వెనకాడలేదు. నరహంతకుడిగా మారావు, నరహంతకురాలిగా మారావు, నరహత్య చేసావు. ఆ స్థాయికి నీ మనసును పాడు చేసుకున్నావు, ఆ స్థాయి క్రూరత్వాన్ని నీలో పెంచుకున్నావు. బీపీ పెరగడం, షుగర్ పెరగడం కాదు, క్రూరత్వం పెరిగిపోతుంది మనుషుల్లో. బీపీ పెరిగినా పర్లేదు, షుగర్ పెరిగినా పర్లేదు, మందులు వేసుకుంటే తగ్గుద్ది. క్రూరత్వం పెరిగితే నరకానికి పోతారు. బీపీ పెరిగితే నరకానికి పోరు, షుగర్ పెరిగితే నరకానికి పోరు, గ్యాస్ట్రిక్ పెరిగితే నరకానికి పోరు. కానీ క్రూరత్వం పెరిగితే ఖచ్చితంగా ఎక్కడ పోతారు? నరకానికి పోతారు. ఆ క్రూరత్వం పెరగడం వల్ల సాటి మనిషిని ప్రేమించలేక సాటి మనిషిని పొట్టను పెట్టుకుని చంపేస్తున్నారు ఈరోజు. నరహంతకులు ఎక్కువైపోయారు సమాజంలో, నరహత్యలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు సమాజంలో. మోసాలు, కపటాలు, క్రోధాలు, అసూయలు, మత్తతలు, విమతములు, దూషణలు, ఇలాంటివి ఎక్కువైపోయాయి సమాజంలో.
రోజు రోజుకి మనిషి తన అంతరంగాన్ని పాడు చేసుకుంటూ పాపం బాట పడుతూనే ఉన్నాడు, పాపాన్ని జుర్రుకుంటూనే ఉన్నాడు, పాపపు క్రియలు చేస్తూనే ఉన్నాడు, మోసపు క్రియలు చేస్తూనే ఉన్నాడు, నీచమైన కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడట మనసు మాత్రం ప్రశాంతంగా ఉండనుగాక ఉండదు. ఆ మనసు ఎప్పుడూ మీ మీద ఏం చేస్తుందట? దోషాన్ని ఆరోపిస్తూనే ఉంటుంది, నేరాన్ని ఆరోపిస్తూనే ఉంటుంది. అరే నువ్వు దౌర్భాగ్యుడురా అంటది, నువ్వు నీచురాలివి అంటది, నువ్వు దుర్మార్గురాలివి అంటది. ఒక ఆమె కోళ్ళు అత్తగారు మంచం పట్టేసిందట. మంచం పట్టింది, ఇంకో మాట కూడా పడిపోయింది, పెరాలసిస్ వచ్చి. ఇంకెవరికి చెప్పుకోలేదు కదా. ఇంకా అంతే, ఆమెను మంచం మీద పడుకోబెట్టి కొట్టడమట. భోజనం పెట్టకుండా ఇబ్బందులు పెట్టడం, బాధ పెట్టడం, తిట్టడం, అవమానించడం. సో ఇవన్నీ బయట సమాజానికి తెలియకుండా చేస్తుంది గదిలో పెట్టి. కానీ బయటకు మాత్రం అత్తగారిని బాగా చూసుకుంటున్నట్టు యాక్టింగ్. కానీ ఈమెకి తెలీదా తాను చేస్తున్నది దోషం అని? అంతరాత్మ చెప్పదా? అరే పాపం, ఆ ముసలామె లేవలేకపోతుంది, ఆ ముసలామె మాట్లాడలేకపోతుంది, చేతులు కాళ్ళు కూడా సరిగా పనిచేయట్లేదు, ఆవిడ సంపాదించిందంతా నీ బుట్టలోనే కదా వేసుకున్నావు, ఆవిడ సంపాదించిందంతా నువ్వు తేరగా తింటున్నావు కదా, తప్పు కదా అని మనస్సాక్షి లోపల నుంచి ఏం చేస్తుంది? గద్దెస్తుంది. దౌర్భాగ్యురాలా, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని లోపల నుంచి అంతరంగం గద్దిస్తుంది. మనస్సాక్షి అంటారు దాన్ని. ఆ మనస్సాక్షి మాటను కూడా తొక్కిపెట్టి మనిషి తప్పుల మీద తప్పులు చేస్తాడు. నిజంగా మనస్సాక్షికి గౌరవం ఇస్తే, మనస్సాక్షికి లోబడితే, అది దోషారోపణ చేసినప్పుడు తప్పు దిద్దుకుంటే అసలు సమాజం ఎంత బాగుంటుందో. మనిషి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ముందు మనస్సాక్షి మాట వింటే చాలు. ఆ మనస్సాక్షి మాటే వినట్లేదు మనిషి, దోషారోపణ చేస్తుంది లోపల నుంచి. దోషారోపణ, నేరారోపణ. రే నువ్వు తప్పుడు మార్గాలు వెళుతున్నావు, నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు, అమ్మా నీ పద్ధతి మంచిది కాదు, నీ బ్రతుకు మార్చుకోవాలి, నీకు మారు మనసు అవసరం, నీ జీవితం బాలేదు. లోపల నుంచే వస్తుంది, స్వరం వినబడుతుంది, కానీ మార్పు రాదు. ఎందుకు? దాన్ని తొక్కి తప్పుడు మార్గంలో ముందుకి వెళ్ళిపోతూ ఉంటారు. అది ఇంకా అరుస్తూనే ఉంటుంది, అది ఇంకా గగ్గోలు పెడతానే ఉంటుంది, ఆ గిల్టీ ఫీలింగ్ వెంటాడుతూనే ఉంటుంది. అయినా మనిషి మారడు. అందుకే సమాజం ఇలా చెడిపోతుంది. సో మన హృదయములు ఆయా విషయములు, ఏ విషయంలో నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంది, ఈ పాయింట్లో నువ్వు కరెక్ట్గా లేవు, ఈ పర్సెప్షన్లో నువ్వు కరెక్ట్గా లేవు, ఈ విషయంలో నువ్వు కరెక్ట్గా లేవు అని ఎప్పుడైతే నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుందో, ఆయా విషయములలో ఆయన ఎదుట అనగా దేవుని ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకోవాలట. ఏం చేయాలి? సమాధానపరుచుకోవాలి. ఇప్పుడు నీ పక్క ఆవిడ పర్స్ కొట్టేసావు, దొరికేసావు, ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? పర్స్ నీ దగ్గర ఉంది, దొరికేసావు, నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? ఇచ్చేయాలా? ఆ తర్వాత ఇచ్చేసి ఇగో ఇక్కడ దొరికింది అంటావా? డెప్ మీద కొట్టేస్తారు. అంత ఈజీగా వదిలేరు. దొరికేసావు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా? కాళ్ళ మీద పడాలి. అవసరం అయితే ఏం చేయాలి? కాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకుని, అమ్మా ఏమైంది, తప్పైపోయింది, ఒళ్ళు కొవ్వెక్కి నీ పర్స్ తీసేశాను, నన్ను మన్నించమ్మా, పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడు ఇలాగా చెయ్యనమ్మా, నన్ను క్షమించమ్మా అని కాళ్ళు పట్టుకు బతిమలాడాలి. అలా బతిమలాడినా ఆ అవతల వ్యక్తి కరిగే మనసు ఉంటే కరుగుతారు. అది ఇంకా నీకంటే బండ హృదయం అనుకో, కరిగే మనసు లేదనుకో, ఖచ్చితంగా పంచాయతీకి తీసుకెళ్తుంది, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్తారు, ఇంకా గొడవ పెద్దది చేస్తారు తప్ప దాన్ని ఏం చేయరు, తగ్గరు. ఎందుకంటే అందరికీ క్షమించే మనసు ఉండదు. అది పెద్ద వరం. తప్పు ఒప్పుకోవడం అదొక మంచి మనసు అయితే, తప్పును క్షమించడం ఇంకా పెద్ద మనసు. అది దేవుని మనసు అది కదా. సో ఈ గిల్టీ ఫీలింగ్తో ఉన్నప్పుడు, నువ్వు దొంగ దొరికేసినప్పుడు కనీసం కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగడం అనే లక్షణం నీకు వస్తే అక్కడ సమ్మతి అవుతుంది. అవతల వ్యక్తి క్షమించే మనసు ఉంటే ఏమవుతుంది? సమ్మతి అవుతుంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నీ హృదయాన్ని సమ్మతిపరుచుకో ముందు. ఎలాగా? ప్రభువా నీ వాక్యంతో నన్ను సూటిగా ప్రశ్నించావు, నీ వాక్యంతో నన్ను ఖండించావు, నన్ను గద్దించావు, నాకు బుద్ధి చెప్పావు తండ్రి. ఇది నిజం, మసిపూసి మారేడికాయ చేసే బోధ కాదు ఇది.
ప్రభువా నువ్వు సూటిగా మాట్లాడుతున్నావు నీ సేవకుడి ద్వారా, ఖచ్చితమైన బోధ చేస్తున్నావు నీ సేవకుడి ద్వారా. నీ సేవకుడు యథార్థంగా నిలబడి సత్యాన్ని ఉన్నదన్నట్టుగా ఉపదేశిస్తున్నాడు. అది నా హృదయాన్ని తాకుతోంది, నన్ను పొడుస్తోంది, నన్ను గద్దిస్తోంది, నన్ను నిలదీస్తుంది, ఇక్కడే నిలబెట్టేస్తుంది నన్ను వాక్యం. గనుక ఈ రాత్రి నువ్వు నాతోనే మాట్లాడుతున్నావు గనుక నన్ను క్షమించు తండ్రి. ఆ విషయంలో నా హృదయం నా మీద దోషారోపణ చేస్తుంది, ఈ విషయంలో నేను కరెక్ట్గా లేను తండ్రి, ఈ విషయంలో నేను యథార్థంగా లేను తండ్రి, నన్ను మన్నించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి, ఇంకొక అవకాశం ఇప్పించు తండ్రి. నేను మార్పు చెందుతాను, ఏమవుతాను? మారు మనస్సు పొందుతాను అని నీ హృదయాన్ని దేవుని ఎదుట సమ్మతిపరుచుకోమని వాక్యం సెలవిస్తోంది. ప్రియులారా, 21వ వచనం, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. దేవుని ఎదుట ఎలా ఉంటాం? ధైర్యముగా చెయ్యెత్తుతాం. ఇందాక చెయ్యెత్తమంటే ఒక్కొక్కళ్ళు ఏం చేశారు? అలా కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? చెయ్యి లేవక ఏమైనా బోల్ట్ వేసారు దానికి? ఎందుకు? చెయ్యి లేవడానికి చెయ్యికి ప్రాబ్లం కాదు. దేనికి ప్రాబ్లం? మనసుకు ప్రాబ్లం. చెయ్యి లేపితే లేచిపోద్ది, అది పెద్ద విషయం కాదు. కానీ మనసు ఒప్పుకోదు. మనసు ఏమంటుంది తెలుసా? 99 మందిలో ఉన్నావు నువ్వు, నిజంగా 99 మందిలో ఉన్నావు నువ్వు, అప్పుడు మనసు లేవు అంటది, లేవు అంటది. మరి నువ్వు ఎక్కడున్నావు? ఒక్కడు గుంపులో ఉన్నావు. ఆ ఒక్కడు గుంపులో ఉన్నావు, ఆ ఒక్కడు నువ్వే, ఆ ఒక్కదానివి నువ్వే. అప్పుడు నువ్వు ఆ ఒక్కదానివి నువ్వే అని గుర్తించినప్పుడు, ఆ ఒక్కడు నువ్వే అని గుర్తించినప్పుడు 99 మందిలో ఉన్నానని లేకుండా అబద్ధం ఎలా చెప్తావు? అంతే కదా, ఉంటే ఉన్నానని చెప్తావు, లేకుండా ఉన్నానని ఎలా చెప్పగలవు? దేవుడికి తెలిసిపోద్ది కదా, ఆయన మన హృదయము కంటే అధికుడు అని వ్రాయబడింది కదా. ఆయన సమస్తమును ఎరిగినవాడు. నీకు తలంపు పుట్టకమునుపే, నీకు తలంపు పుట్టకమునుపే ఆయన ఎరిగి ఉన్నాడు. నీ తలంపులన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు కదా. సో ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ పండగ మనకి, ఎవరికి పండగ? ఎవరికి పండగ? ఎవరికి? మనకి. పండగ దేవుడికి ఎప్పుడు చెప్పాలమ్మా? పండగ దేవుడికి ఎప్పుడని బైబిల్లో వ్రాయబడింది. మళ్ళీ రండి సచ్చినట్టు. ఎక్కడికి? ఎక్కడికి? ఎక్కడికి రండి? మరి రండి, తీయండి లూకా సువార్త 15వ అధ్యాయము. లూకా సువార్త 15వ అధ్యాయము. చదవండి. 7 చదవండి. అటువలే మారు మనసు అవసరం లేని ఈ 99 మంది నీతిమంతులు వీళ్ళు. వాళ్ళకి మారు మనసుతో పని లేదు. శుభ్రంగా స్నానం చేసినోడికి మురికే ఉంటుంది. శుభ్రంగా ఉన్నాడు వాడు, ఇప్పుడే స్నానం చేసి వచ్చాడు, శుభ్రంగా మంచి ఇస్త్రీ బట్టలు వేసుకుని వచ్చాడు, నీట్గా ఉన్నాడు. బురదలో దొరిలేవాడు ఎలా ఉన్నాడు? బురద కొట్టేసి ఉన్నాడు, కంపు కొడుతున్నాడు, కుళ్ళిపోయి ఉన్నాడు, మురుగునీటిలో దొల్లి వచ్చాడు పందిపిల్లలాగా. ఆ బురదలోంచి ఇప్పుడే బయటకు వచ్చాడు. ఇతగాడు మాత్రం ఎలా ఉన్నాడు? శుభ్రం, ఒంటి నిండా ఏ కల్మషం లేదు, ఏ మురికి లేదు, శుభ్రంగా స్వచ్ఛంగా స్నానం చేసి ఉదక స్నానము చేయబడిన వాడై, ఇస్త్రీ బట్టలు కట్టుకొని రక్షణ వస్త్రములు ధరించుకుని వాడై వెలుగులో నిలబడ్డాడు. దేవుని ఎదుట వెలుగులో సంచరిస్తున్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. హీఈస్ ద రైట్ పర్సన్ టు సెలబ్రేట్ క్రిస్మస్. ఎస్, హీఈస్ ద రైట్ పర్సన్ టు సెలబ్రేట్ క్రిస్మస్. అతడు వెలుగులో ఉన్నాడు గనుక, ఆనందంగా ఉన్నాడు గనుక, సంతోషంగా ఉన్నాడు గనుక, ప్రభువును సంతోషపెడుతున్నాడు గనుక, రక్షణ వస్త్రం ధరించుకున్నాడు గనుక, తన రక్షణను పోగొట్టుకోలేదు గనుక, పాపానికి దూరంగా బ్రతుకుతూ తనను తాను కాపాడుకుంటున్నాడు గనుక, దేవుని వాక్యంతో తనను తాను అలంకరించుకుంటున్నాడు గనుక, దేవునికి విలువనిస్తున్నాడు గనుక, దేవుని పని చేస్తున్నాడు గనుక, దేవుని పనిలో సహకారిగా నిలబడ్డాడు గనుక, ఆయన ద్వారా సత్యసువార్త వ్యాపిస్తుంది గనుక, హీఈస్ ద రైట్ పర్సన్ టు సెలబ్రేట్ క్రిస్మస్. బట్ యు ఆర్ నాట్ బికాజ్ ఆఫ్ యువర్ సిన్. నీ పాపము నాకు నీకు మధ్య ఏమైంది? అడ్డు గోడగా నిలబడింది. నేను నీకు కనబడట్లా, నువ్వు నాకు కనబడట్లా. కారణం, నీకు నాకు మధ్యలో మీ పాపములు అడ్డు గోడవలే ఉన్నవి.
అడ్డుగోడవలే ఉన్నవి. ఇప్పుడు నువ్వు నేను ఈ భూమి మీదకి నా కుమారుణ్ణి పంపించినందుకు ఆయన వచ్చాడని ఆనందపడుతున్నావు. ఆయన వచ్చింది ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను పాపము నుండి విడిపించడానికి. దాట్ ఈజ్ ఓన్లీ ఆన్సర్. యేసు ప్రభు వారి పుట్టుకకు దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. మారు మనస్సు పొందాల్సిన అవసరం ఉంది కాబట్టే ఆ అవసరతను బట్టి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి అడుగు పెట్టి నీకోసం సిలువలో బలి అయ్యారు యేసుప్రభు వారు. ఇది నిజమా అబద్ధమా? నిజమే కదా. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకెళ్ళడానికి, పాపం నుండి మనిషిని విడిపించడానికి. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. యేసుప్రభు ఈ భూమి మీదకి రావడానికి ఒకే ఒక్క ప్రధానమైన బలమైన కారణం, పాప భారము మోసుకొనుచున్న. ఏ భారం? ఓన్లీ పాప భారం, ఇంకే భారం కాదు, ఓన్లీ పాప భారం, అంతే. అక్కడ ఒకటే ఆన్సర్. యూనివర్సల్ ప్రాబ్లం అది, యూనివర్సల్ ప్రాబ్లం. ప్రపంచ మనుషులందరూ మోస్తున్న ఏకైక భారం పాప భారం. పాప భారమును మోయిచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆ భారాన్ని తీసేయడానికే పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు ఆయన. ఇప్పుడు క్రిస్మస్లో ఆనందపడాల్సిన వాడు ఎవడంటే పాప భారం నుంచి విడుదల పొందినవాడు. పాప భారం నుంచి విడుదల పొందినవాడు క్రిస్మస్ బట్టి ఆనందపడతాడు. క్రీస్తు పుట్టినందుకు సంతోషపడతాడు. క్రీస్తు పుట్టినందుకు హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకు? నా పాప భారం తీసివేసిన క్రీస్తు పుట్టినందుకు నా పాప భారం తీసివేయబడింది. ఓకే, అవును, క్రీస్తు పుట్టకపోతే నా పాప భారం తీసివేయబడేది కాదు. క్రీస్తు ఈ లోకంలో పుట్టినందువల్ల, ఆయన నా కొరకు ప్రాణం ఇచ్చినందువల్ల, ఆయన ఈ లోకానికి కన్యమరియ గర్భం గుండా వచ్చినందువల్ల నా పాప భారం తీసివేయబడిందని ఆనందపడేవాడు నిజమైన క్రైస్తవుడు. ఎందుకంటే అతడు అనుభవించాడు ఆ ఆనందాన్ని, అతడు ఆ స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు. ఆ ధనం తన సొంతమైంది, ఆ రక్షణ అనే ధనం అతను సొంతమైంది. ఆ రక్షణను బట్టి అతడు ఆనందిస్తున్నాడు, రక్షణను బట్టి అతడు సంతోషిస్తున్నాడు. అదే ఆమె సంతోషిస్తోంది. రైట్. వాళ్ళే కదా క్రిస్మస్ చేయడానికి అర్హులు అవుతారు, అంతేనా? అంతే. నేను చెప్పింది రైటా రాంగా చెప్పండి? రైట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్. పాపంలో బతుకుతూ ఈరోజు కూడా అపవిత్రమైన కార్యాల్లో నిమగ్నమై, ఈరోజు కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు పనికిమాలిన పనులన్నీ చక్కబెట్టి ఇక్కడికి వచ్చి కూర్చొని హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని ఊగిపోతున్నావు అనుకో, పరలోకంలో దేవుడు చూసి చీ వేషధారి అంటాడా అండా? అది ఒకటి చెప్పు చాలు. అంటాడా? గట్టి చెప్పాలి. అంటాడా అండా? గట్టిగా, ఇంకా గట్టిగా. ఏమంటారు ఆయన? వేషధారి. ఓ వేషధారి, ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ మనస్సులో ఎన్ని దరిద్రపు ఆలోచనలు చేశావు, ఎంత నీతి మాలిన ప్రయాణాలు, గమనం నీది. నీ ఊహలు ఎంత చండాలంగా ఉన్నాయి, నీలో ఎంత చీకటి పేరుకుపోయింది. వాక్యం వింటూ కూడా మారు మనస్సు పొందకుండా, మారు మనస్సు లేకుండా, మారు మనస్సు రాకుండా, మారు మనస్సుకు చోటు ఇవ్వకుండా బండ బారిపోయిన హృదయం కలిగి ఇప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వేమంటున్నావు అంటే హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఛీ అంటాడు దేవుడు. ఛీ అతలబా అంటాడంట. ఇప్పుడు ఒక ఆయన ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరి, అరే మనకి సరిపోదురా కుటుంబం అన్నా కూడా వినకుండా, లేదు నాకు ఆ అమ్మాయి కావాలని చెప్పి పని కట్టుకొని గొడవ చేసి ఇంట్లో వాళ్ళందరినీ, బంధువులందరినీ ఎదిరించి మరి ఆ అమ్మాయిని ఏం చేసుకున్నాడంటే పెళ్లి చేసుకున్నాడు. కాపురం మొదలుపెట్టారు. హ్యాపీగా కాపురం జరుగుతోంది, ఆనందంగానే ఉన్నారనుకున్నప్పుడు ఒకరోజు ఇంటికి వచ్చి తలుపు తట్టే సమయానికి భార్య తలుపు తీయట్లా. ఏంది తలుపు తీయట్లేదని చెప్పేసి కిటికీ జరిపి లోపల ఏం జరుగుతుందో చూసేసరికి లోపల వేరే అబ్బాయి ఉన్నాడు. ఆ రోజు వాళ్ళ పెళ్లి రోజు, ఎక్కడి నుంచో వచ్చాడు. సరే వాళ్ళకి విషయం తెలిసిపోయి వాడు అటు దూరం ఆ దారి గుండా పారిపోయాడు వెనక నుంచి. ఈమె తలుపు తీసి హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అండి అంది. ఏం చేస్తాడు? ఎగిరి కంతేసి కౌగులించుకుని ముద్దు పెట్టుకుని ఎస్ డార్లింగ్ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అంటాడా? ఏమంటాడు మరి? దరిద్ర కొట్టుదానా, నీకు అసలు పెళ్లి విలువ తెలుసా? పనికి మాలిందానా, నీ కోసం ఎంతమందితో పోరాడానో తెలుసా? నీ స్థాయి ఏంటి, నీ బతుకేంటి, అసలు నాకు నువ్వు సరిపోతావా? అయినా కూడా నేను నిన్ను పెళ్లి చేసుకున్నా, నీకు విలువనిచ్చా,
నీకు గౌరవాన్ని ఇచ్చా, నీకు చక్కటి కుటుంబాన్ని ఇచ్చా, నీకు ఏ లోటు చేయలేదు, నీకు అన్నీ సమకూర్చి పెట్టాను. కానీ నువ్వు నన్ను ఏం చేసావు? మోసం చేసావు. నన్ను మోసగిస్తూ నాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తున్నావు. పనికి మాలిందానా? నన్ను మోసగిస్తూ నాకేం శుభాకాంక్షలు చెప్తున్నావు నువ్వు? పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. ఎందుకు పెళ్లి రోజు దినం రోజు బెటరు? నీతో పెళ్లి రోజు కాదు, నీతో దినం రోజే బెటరు. ఎందుకంటే యు ఆర్ ఏ చీటర్. నువ్వు ఒక వేషధారివి. భర్తగా నేను, కానీ మనసులో వేరొక పురుషుడు ఉన్నాడు, లేదా వేరొక స్త్రీ ఉంది. ఇది నమ్మక ద్రోహం అంటారు. దాన్ని నమ్మక ద్రోహం అంటారు. నమ్మక ద్రోహం చేస్తూ నాకు వచ్చి మళ్ళీ ఏం చెప్తున్నావు నువ్వు? శుభాకాంక్షలు చెప్తున్నావు. నీ శుభాకాంక్షలు నాకు వద్దు అంటావా? లేకపోతే ఏం పర్లేదమ్మా, నేను లేనప్పుడే కదా అలా చేసావు, నేను వచ్చాక పంపించేసావు కదా అంటావా? అనవుగా. ఇప్పుడు హృదయమనిడి తలుపు నొద్ద అంతే. ఇంక ఈ జన్మంతా ఆయన తలుపు నొద్దే. నీ పాట మారదు, ఆయన ప్లేస్ మారదు. నీ పాట మారదు, ఇంక ఈ బతుకు మారదు. ఈ పాట హృదయమనిడి రేపు కూడా అంతే, హృదయమనిడి ఎల్లుండి కూడా అంతే, హృదయమనిడి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అంతే. హృదయమనిడి తలుపు నొద్ద. ఇంకా ఆయన చేతికి నొప్పి రావట్లేదు, నీ బతుకు మారతలేదు. ఆయన తలుపు దగ్గరే ఉన్నాడు పాపం, కొడుతూనే ఉన్నాడు. తీవే బాబు, తీరా నాయన, తీరా నాయన, తీవమ్మ బాబు, కొడుతూనే ఉన్నాడు ఆయన. కానీ వీళ్ళు తీరు, తీయకుండా లోపల నుండి పాడబడతారు. హృదయమనిడి తలుపు నొద్ద యేసునాదుండు. నెక్స్ట్ లైన్ పాడు. నిలువబడి నిలిచి ఉండి సదయుడగుచు తట్టుచుండు సకల విధముల, అన్ని రకాలుగానంట. ఇంక సిగ్గులేదు మనకి, ఇక మనకి సిగ్గురాదు కూడా. సకల విధములా తడుతున్నాడట. అరే బాబు, రే తీరా నాయన, ఇలా తీస్తే తీస్తావా, అలా కొడితే తీస్తావా, ఇలా కొడితే తీస్తావా, తీరా నాయన, తీవమ్మ తల్లి, నేను తీయ. ఈ జన్మకు ఆ తలుపు తీయను. ఎందుకు తీస్తావు? లోపల నెట్టుకున్నావుగా పోదుగండి. ఆయన లోపల పెట్టుకుని ఈయనకి ఎందుకు తలుపు తీస్తావు? నువ్వు తీయు. కానీ లోపల నుంచి మాత్రం శుభాకాంక్ష చెప్పేస్తావు. ఏమని చెప్పు? శుభాకాంక్ష చెప్పు. చెప్పు, ఏం చెప్తావు? హ్యాపీ క్రిస్మసా? మూతి మీద ఓత హెత్తాడు ఆయన, జాగ్రత్త. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్ అని అనుకో, మూతి మీద ఎర్రగా కాల్చి ఏమేస్తాడు? ఓత హెత్తాడు. మరి నిజమే. నువ్వు 99 మందిలో ఉంటే చెప్పు, నో డౌట్, నువ్వు చెప్పు. నువ్వు 99 మందిలో ఉన్నావా చెప్పు, తప్పులేదు. అలా ఉన్న వాళ్ళందరూ చెప్పండి. కానీ ఒక్కడిగా ఉన్నావా? ఒక్కడిగా ఉన్నావా? చెప్పుకో, చెప్పుకో. చెప్పే అర్హత నీకు లేదు. ఉందో లేదో పరీక్షించుకో ముందు. ఇప్పుడు ఆయన వచ్చింది నీకు ఆనందాన్ని ఇవ్వడానికి. అబ్బో, నువ్వు చాలా ఆనందపడిపోతున్నావు. అసలు అంత ఆనందపడిపోవడానికి ఆయన చెప్పింది చేసావా? ఆయన చెప్పిన మాట విన్నావా? ఆయన చెప్పినట్టు బతుకుతున్నావా? ఆయన చెప్పినట్టుగా జీవిస్తున్నావా? ఆయనకు లోబట్టావా? విచిత్రమైన విషయం చెప్పనా? యేసు ప్రభు పుట్టినందుకట ఒక్క డిసెంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా మద్యం అమ్మకాలు డబల్ అవుతాయట. ప్రపంచవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఏమవుతున్నాయి? డబల్. అంటే ఒక బాటిల్ అమ్ముడయ్యేది ఇప్పుడు ఎన్ని బాటిల్? 2. 100 బాటిల్ అమ్ముడయ్యేవి 200. 1000 బాటిల్ అమ్ముడయ్యేది 2000. అలాగ డబల్ డబల్ పెరిగిందట. ఇంతకీ ఎవరు పుట్టినందుకు? ఏమా డబల్ ఎందుకైందమ్మా? యేసుప్రభు పుట్టినందుక. ఆయన ఏమన్నాడు తెలుసా? త్రాగుబోతులు నా రాజ్యమునకు వారసులు కానేరరు. చెప్పింది ఎవరు? ప్రభు. వీళ్ళు ప్రభు పుట్టినందుకు తాగుతున్నారు, దౌర్భాగ్యులు. బాబా 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 బా, ఎక్కడి నుంచి తయారయ్యారా నాయన మీరు? ఏరా ఏంటి పార్టీ? క్రిస్మస్ కదండి. క్రిస్మస్ కాదురా నాయన, క్రైస్ట్ మిస్. ఏంటది? క్రైస్ట్ మిస్. అంటే క్రైస్ట్ని ఏం చేసాం? మిస్ చేసేసి పండగ చేస్తున్నాం. క్రిస్మస్ కదండి, క్రిస్మస్ అయితే 4 బీర్లు తాగుదామని తెచ్చుకున్నామండి. కుర్రోళ్ళు అందరూ ఉండండి. క్రిస్మస్ పేరు చెప్పి కుర్రోళ్ళందరూ బీర్లు తాగుతారా? నాకు తెలియదాయా ఇదంతా. ఇలాంటి గొప్ప గొప్ప వింతలు చూస్తామని అసలు అనుకోలేదాయే. అంటే క్రైస్తవ కుటుంబంలో జన్మించారా మీరు? అవునండి, క్రైస్తవ కుటుంబంలో జన్మించి క్రీస్తు పేరు చెప్పుకొని, క్రిస్మస్ పేరు చెప్పుకొని 2 బిర్యానీ ప్యాకెట్లు, 4 బీర్ బాటిళ్ళు. సిగ్గులేని జన్మ, సిగ్గులేని జన్మ. ఉన్నారా లేదా ఇలాంటి వాళ్ళు? మీరు చెప్పండి, ఉన్నారా లేరా? ఉన్నారండి బాబా అన్న వాళ్ళు చేయి చూపించండి. చూసారా ఎంతమంది ఉన్నారో? నిజాలు చెప్పేస్తారు మన వాళ్ళు, మంచోళ్ళు.
అబద్ధాలు ఆడరయ్యా మీరు, అదే నాకు నచ్చింది మీలో. నిజాలు చెప్పేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళని ఏం చేయాలి? హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అనలా. ఇంకెందుకు ఇక్కడ బైబిల్ తీసేసి బీర్ బాటిల్ ఇట్టి నెలకు కూడా. సిగ్గుపడవలసిన సంగతులు ఏంది ఏమవుతున్నారండి? బైబిల్ ఏమవుతున్నారట? తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏంది ఏమవుతున్నారమ్మా? అతిశయపడుతున్నారు. దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా ప్రియమైన దేవుని సంగమా? నా పిల్లలు మారు మనస్సు పొంది సెలబ్రేట్ చేసుకోవాలి. ఏదైనా సరే, ఎనీ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్, ఫస్ట్ యు నీడ్ టు చేంజ్ యువర్ హార్ట్, దెన్ యూ కెన్ సెలబ్రేట్. ఫస్ట్ నువ్వు చేంజ్ చేసుకొని హార్ట్ని. నువ్వు ముందు మారాలి కదా. మారకుండా ఏందండి ఇవన్నీ? నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నారు. క్రైస్తవుని అని చెప్పుకుంటే క్రైస్తవుడు అయిపోతామమ్మా? అమ్మా నిజం చెప్పండి అమ్మా, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే క్రైస్తవుని అయిపోతానమ్మా? నేను ఐఏఎస్ ఆఫీసర్ కడుపున పుట్టాను, ఐఏఎస్ ఆఫీసర్ని అయిపోతానా? అవను. నేను ఒక డాక్టర్ గారి కడుపున పుట్టాను, డాక్టర్ని అయిపోతానా? అవను. అలాగే నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవుని అయిపోతానా? అవను. ఎలా అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము, మీరు నన్ను పోలి నడుచుకోండి. మనం చెప్పుకుంటే అవ్వం, అది పోలి నడుచుకుంటే అవుతాం. నేను డాక్టర్ని అన్నాను, అయిపోయినా. నేను పోలీసుని అన్నాను, అయిపోయినా. నేను ఎమ్మెల్యేని అన్నాను, అయిపోయినా. అవను. క్రైస్తవుణ్ణని చెప్పుకుంటే నేను క్రైస్తవుని కాదు, క్రైస్తవురాలినని చెప్పుకుంటే నేను క్రైస్తవురాలిని కాదు, క్రైస్తవుల కడుపున పుట్టినంత మాత్రాన నువ్వు క్రైస్తవురాలివి కాదు. ఎవరు క్రీస్తును సొంత రక్షకునిగా హృదయపూర్వకంగా మారు మనసు పొంది అంగీకరిస్తారో ఆ క్షణం నుండి మాత్రమే వాళ్ళు ఏమవుతారు? క్రైస్తవులు అవుతారు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేను క్రీస్తు వాడను. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా లేవా? ఉన్నాయి. అప్పుడు కదా ఆనందం. పరలోకమందున్న తండ్రికి ఏనాడు నీ వల్ల ఆనందం కలుగుతుందో ఆనాడే నీకు ఆనందం. ఏనాడు నీ వల్ల ఆయనకు బాధ కలుగుతుందో ఆనాడు సాతానికి ఆనందం, దేవునికి కాదు. నీ వల్ల దేవుడు బాధపడుతుంటే ఎవరికి ఆనందం? సాతానికి ఆనందం. బాగా గుర్తుపెట్టుకో, నీ వల్ల దేవుడు బాధపడుతున్నాడంటే సాతానికి ఆనందం. అందుకే ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వాడు వెదకుచు తిరుగులాడుచున్నాడు. బాగా ఆలోచించండి. నాకు తెలిసి ఈరోజు చాలామంది కొత్త బట్టలు కొనుక్కుని ఉంటారు. క్రిస్మస్ అనేసరికి కొత్త బట్టలు కట్టుకుంటారు పాపం. అందరూ కొత్త బట్టలు కూడా కొనుక్కుంటారు, తప్పులేదు, వేసుకోండి. నూతన వస్త్రాలు మంచిదే. జనవరి 1కి వేసుకోండి, డిసెంబర్ 31కి వేసుకోండి, క్రిస్మస్కి వేసుకోండి. అయితే నేను ఒకటే అడుగుతాను, కొత్త వస్త్రాలు నీకు సంతోషాన్ని ఇస్తాయి, రక్షణ వస్త్రాలు దేవునికి సంతోషాన్ని ఇస్తాయి. దేవుని సన్నిధికి వచ్చేప్పుడు ఆనందపడటానికి కొత్త వస్త్రాలు వేసుకున్నావా లేదా అని కాదు, రక్షణ వస్త్రాలు ఉన్నాయా లేవా. రక్షణ వస్త్రం ఉన్నవాడు శరీరం మీద కొత్త వస్త్రం వేసుకోకపోయినా పర్లేదు, దేవునికి ఆనందమే. శరీరం మీద కొత్త వస్త్రం వేసుకుని రక్షణ వస్త్రం లేనివాడు సన్నిధికి వస్తే దేవునికి బాధే తప్ప నీ కొత్త వస్త్రం మెరుస్తూ కనబడితే దేవునికి ఆనందం ఏమీ ఉండదు. ఓ యవనస్తురాలా ఈ విషయాన్ని దృష్టించు. నేను అందరికీ చెప్తాను, యవనస్తులందరికీ చెప్తాను, మీరు సెలబ్రేట్ చేసుకోండి, కానీ ముందు డప్పులు మోగాల్సింది బయట కాదు, ఎక్కడ? ఈ లోపల. ఆనందధ్వనులు లోపల మోగాలి, సంతోష గీతాలు లోపల మోగాలి, జయ గానాలు లోపల మోగాలి. అయ్యో యవనస్తులం కదండి, అవన్నీ కుదరవండి. ఎందుకంటే వీఆర్ ఆల్ యంగ్స్టర్స్ అండి. యవనస్తులు అంటే వేడి ఉంటుందండి, యవనస్తులు అంటే వాడి ఉంటుందండి. అరే మా జీవితం గురించి మీకేం తెలుసండి అంటే, ఈరోజు నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, దావీదు యవనస్తుడు కాదా? యవ్వన కాలంలో దేవుని కోసం బతకలేదా? యోసేపు నీలాంటి యవనస్తుడు కాదా తమ్ముడు? యోసేపు తన మంచి యవ్వనంలో దేవుని కోసం పని చేయలేదా? పాపం నుంచి పరిగెత్తలేదా? యథార్థతను కాపాడుకోలేదా? నీతిగా బతకలేదా? అలా బతికినందుకు దేవుడు అతన్ని ఉన్నత శిఖరాల మీద నిలబెట్టలేదా? చెప్పు. ఎస్ ఆర్ నో? ఎస్, నో డౌట్ ఎట్ ఆల్. మరి నీకేంటి పోయే కాలం? నేను యవనస్తురాలండి కాదని ఎవడన్నాడు? కొన్నాళ్ళకి ముసలిదాని కూడా అవుతావు, ముసలోడు కూడా అవుతావు. ఎవడు కాదన్నాడు? ఈరోజు యవనస్తుడివి, రేపేమవుతావు? ముసలమ్మ అవ్వా? ఎప్పటికి ఇలానే ఉండిపోతావు నిత్య యవనంతో.
నిత్యావనంతో ఉండిపోతావా? ఉండవు. అందము మోసకరము సౌందర్యము వ్యర్థం. ప్రకృతిలో ప్రతిదీ నశించాలి. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. ప్రకృతిలో ప్రతిదీ నశించాలి. మన అందం కొంతకాలమే, తర్వాత ఖచ్చితంగా మనం ముసలాళ్ళం అవుతాం, ఖచ్చితంగా మనం వణుకుతాం, ఖచ్చితంగా మన శరీరాలు ముడతలు పడిపోతాయి, మరణానికి దగ్గర అవుతాం, ఎముకలు బలహీనం అవుతాయి. అందుకే అన్నాడు, యవనస్తుడా నీ యవన కాలమందు సంతోషపడు, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను నీ కోరిక చొప్పునను ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడని మాత్రం జ్ఞాపకం పెట్టుకో. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. ఏదో లేత వయస్సు ఉందనుకుంటున్నామేమో, లేత వయస్సు నడిప్రాయం గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులాన్ని తొలగించుకో, నీ దేహాన్ని చెరుపు దానిని తొలగించుకో. గట్టు మీదకి వెళ్ళి గంజాయి గాల్చి వచ్చేస్తారు, గట్టు మీదకి వెళ్ళి సిగరెట్ గాల్చి వచ్చేస్తారు, ఉఫ్ 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 అని ఊదేసుకుని నోట్లో ఒక్కపొడి వేసుకుని వచ్చేసి ఇక్కడికి వచ్చి ఆరాధన స్తుతి ఆరాధన. నాలుగు మీద రచ్చేసేయొద్దు ఇలాంటి వాళ్ళకి. నాలుగు మీద రచ్చేసేయాలొద్దు చెప్పండి ఇలాంటి వాళ్ళకి. వేయాలొద్దా? వేసేయాలి. అరే ఇందాకే కదరా గట్టు మీదకి వెళ్ళి బోధు గట్టుకెళ్ళి చెరువు గట్టుకెళ్ళి పొలం గట్టుకెళ్ళి చక్కగా దమ్మేసి వచ్చేసావు. నోట్లో ఇలా పెద్ద ఇలా కైని పెట్టేస్తావు, నువ్వే 3 ప్యాకెట్లు చింపి బొగ్గనట్టు తిరుగుతావు, వీలున్నప్పుడల్లా మందు వేసేస్తావు, వీలున్నప్పుడల్లా గంజాయి కాల్చేస్తావు. కానీ ఇక్కడికి వచ్చి ఏం పాడతావు నువ్వు? ఆరాధన. ఎవరికి కావాలరా నీ దిక్కుమాలిన ఆరాధన? దౌర్భాగ్యుడా, ఎవరికి కావాలి నీ దిక్కుమాలిన ఆరాధన? బురద పళ్ళెలో బిర్యానీ పెట్టినట్టు, బురద నిండిన పళ్ళెంలో వేడివేడి బిర్యానీ పెడితే తింటావా? అన్నం పెడతామని చెప్పి పిలిచి కంచం నిండా బురద రాసి అందులో వేడివేడి బిర్యానీ జాయింట్ వడ్డిస్తే తింటావా? తినవగా. మరి నువ్వు చేసే అదో పనులన్నీ చేస్తూ దేవుడిని ఆరాధిస్తే దేవుడు తీసుకుంటాడు దాన్ని? తీసుకుంటాడా ఆరాధన? నాకు వద్దురా నాయన నీ ఆరాధన అంటాడు. నీ ఆరాధన నాకు వద్దు, చిచి బడిపో అంటాడు. మరి ఎప్పుడు నేర్చుకుంటాం మనం? మీరు చెప్పండి, ఎప్పుడు నేర్చుకుంటాం? కొంతమంది అంటారు, అయ్యగారు కొంచెం ప్రేమగా చెప్పండి అయ్యగారు. ఏటట ఏమండి కొంచెం ప్రేమగా చెప్పండి. ఏంటిది ఇలా చెప్తేనే మార్పు ఉండి ఆడట్లేదు. అది వాళ్ళు రోజు ప్రేమగా చెప్పేవాళ్ళే. అండి మీరు ఇలా చెప్తారా? ప్రేమగా చెప్తారండి? ఎలా చెప్తారా మీరు? ఎలా చెప్తే మిమ్మల్ని అక్కడ ఊరేగించేస్తారు మిమ్మల్ని. అమ్మో నిజమే. అలా ప్రేమగా చెప్తేనే మారట్లేదు. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పము అన్నాడు తిమోతితో పౌలు భక్తుడు. అనడా లేదా? అనే ఉంటాడులేండి, మేము ఎప్పుడు చదువుకోలేదండి బాబు, అనే ఉంటాడులేండి, అనే ఉంటాడు. ఇప్పుడు మాకు ఎందుకులేండి అవన్నీ అంటారా? చాలామంది నాకు చెప్తుంటారు, సలహాలు ఇస్తుంటారు. సార్ మీరు వాక్యం చాలా బాగా చెప్తారండి. చాలా అద్భుతంగా చెప్తారండి. ఓకే, నీ సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇందాక నుంచి. అయితే కొంచెం ప్రేమగా చెప్పండి సార్. ఎలా చెప్పాలి సార్? ప్రేమగా చెప్పాలా? బైబిల్ ఏమందో తెలుసా? ప్రేమగా చెప్పమందా బైబిల్? ఏమందో బైబిల్ చూడండి ఒకసారి. బైబిల్ ఏం చెప్పిందో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మీరే చదవాలి, నేను చదవను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మీరే చదవాలి, నేను చదవను. గట్టిగా చదవాలి, అందరూ కలిసి చదవాలి ఒకటేసారి. అంతేనా? ఏముంది అందులో? ఇతరులు ఏమో నిమిత్తము భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దించు. నేను దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? చెప్పమ్మా. మరి ఇందాక ప్రేమగా చెప్పండి అన్నావు. మేము అనలేదండి బాబు, ఎవడో అన్నాడంట. మేము అలా అనవండి అంటారా? అయితే మీరు మంచోళ్ళు. అలా అనకపోతే మీరు మంచోళ్ళు. చాలామంది ఏంటో మరి సేవకుడికి చెప్తుంటారు, సార్ మీరు వాక్యం ఎలా చెప్పాలంటే, ఎలా చెప్పాలి? నువ్వు రాసిచ్చేయి, అది చదివేసి వెళ్ళిపోతాం. ఇంకెందుకు దేవుని ఆత్మ ఎందుకు, దేవుని ప్రేరణ ఎందుకు, దేవుని ఆలోచన ఎందుకు, మేము బైబిల్ చదవడం ఎందుకు? నువ్వు ఏది రాసిస్తే చదివేసి వెళ్ళిపోతాం అంతే. ఇక్కడ ఇంకో మాట చదువు, అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక
అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, నువ్వైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము అన్నాడు. అదే తిమోతితో మాట్లాడుతూ అంటాడు, 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించు, సమయమందును అసమయమందు కూడా ప్రకటించు. 11:30 అయింది ఇప్పుడు. ఇది అసమయమే. యాక్చువల్లీ వాక్యం వినే సమయం ఇది, నిద్రపోయే సమయం కదా. ఇప్పటికే వాక్యం ఏమవ్వాలి, అయిపోవాలి. అయినా ప్రకటిస్తున్నాం. సమయమనక అసమయమనక ప్రకటించు. సమయమందును అసమయమందును ఏం చెయ్యి, ప్రయాసపడు. ఇందాక వస్తే వాళ్ళు అంటున్నారు, అన్నయ్య ఖచ్చితంగా మీరు భోజనం చేయాలన్నయ్య అన్నారు. ఎప్పుడురా నాయన, ఎప్పుడన్నయ్య మీటింగ్ అయిపోయాక అన్నయ్య, ఇప్పుడు టైం ఎంత అయిందిరా నాయన, 11 అయింది అన్నయ్య. మీటింగ్ అయ్యేసరికి ఏ టైం అవుతుంది నాయన, 12, 12:30 అవుతుంది నాయన. అప్పుడు భోజనం పెడతావు నువ్వు నాకు అర్ధరాత్రి. అది భోజనం చేసే టైం అది. అందుకే ఎలా తగలంటే మన జీవితాలు, శరీరాలు ఎందుకు పాడవుతున్నాయి? దయ్యాలు దెబ్బలాడుకునే టైంలో మనం భోజనాలు చేస్తాం. తినకపోతే కుదరదు అంటున్నాడు మళ్ళీ. ఈడు అర్ధరాత్రి 2 గంటలకు నాకు భోజనం పెడతావు నువ్వు, అప్పుడు తినకపోతే కుదరదా మళ్ళీని? నేను తినరా నాయన, నేను ఇలా పస్తుంటాను కానీ పొద్దున్న వరకు నేనేం ముట్టుకొని ఈ టైంలో తింటే అరిగేడదు, ఇక నిద్ర కూడా పట్టదు. ఇంటికి వెళ్ళేసరికి నాకు 3 అవుతుంది. ఇక్కడ నుంచి 3 గంటల ప్రయాణం. మీరు నన్ను 12 గంటలకు వదిలినా ఎన్ని గంటలకు వెళ్తాను నేను ఇంటికి? 3 గంటలకు వెళ్తాను. నాకు ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో మీటింగ్ ఉంటూనే ఉంటుంది. నా ఆరోగ్యం నాశనం అయిపోతుంది ఆయన. 12 గంటల భోజనాలకు నేను ఇంకొద్దులే, తింటే 6 గంటలకో 7 గంటలకో తినాలి, అంతేనా? కానీ భోజనానికైనా ఒక సమయం ఉంది, కానీ వాక్యానికి ఏమి లేదమ్మా, వాక్యానికి ఏమి లేదు, సమయం లేదు. సమయం అనక అసమయం అనక ఏం చేయి, ప్రయాసపడు. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు ఆరోగ్యకరమైన బోధను సహించరంట. నిజమమ్మా, నిజం. ఆరోగ్యకరమైన బోధకి జనాలు ఎక్కువ వెళ్తారా, మోసం చేసే గారడీలకి ఎక్కువ వెళ్తారా? మీరు చెప్పండి, నిజాలు చెప్పండి. గారడీలకి వెళ్ళినంతమంది జనం సత్యవాక్యం చెప్తామంటే వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళను సాతాను అలా మాయ చేసేసాడు. నిజం, ఇది వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లా. జనులు హితబోధను సహింపక. హితబోధ అనగానే పుట్టినోట్లు ఏమనుంది చూడండి, చిన్న అక్షరాలతో ఏమనుంది, ఆరోగ్యకరమైన బోధన ఇష్టపడరట. మరి ఏమి ఇష్టపడతారట? దురద చెవులు గలవారై అన్నాడు. దురద చెవులు గలవారై. దురద చెవులు అంటే ఏం కావాలి ఇప్పుడు ఈరోజు క్రైస్తవ్యానికి? క్రిస్మస్ అనగానే ప్రభు బాధ, ప్రభు ఆవేదన మనిషికి అర్థం చేయించాలని నేను అనుకుంటాను. కానీ ఇదే క్రిస్మస్ పేరు చెప్పి మనోళ్ళు స్టేజ్లు ఎర్రగొట్టేట్లా, గొంతులు వేసేవాళ్ళు, ఎగిరేవాళ్ళు, వీళ్ళందరూ పరిశుద్ధులేనా? నిజం చెప్పండి అమ్మా, మీరు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుని డ్యాన్సులు వేస్తుంటారు చాలా చోట్ల, అందరూ పరిశుద్ధులేనమ్మా వాళ్ళు? మీకు తెలుస్తుంది, మాకు తెలియదు కదా. వీడియోలో చూస్తాం మేము, డ్యాన్స్ బాగా వేసారు కుర్రోళ్ళు అనుకుంటాం. ఆ కుర్రాళ్ళ బతుకు ఎలాగుందో ఎవరికి తెలుస్తుంది? రోజు చూసే మీకు తెలుస్తుంది. మీ పేటలో కుర్రాళ్ళు ఎలా ఉంటారు మీకేగా తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది? వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, అన్నయ్య వందనాలు అన్నయ్య అంటారు, వందనాలు తమ్ముడు అంటాం, అంతవరకే. అప్పుడు తమ్ముడు మంచోడే అనుకుంటాను నేను, అంతే తప్ప ఈ తమ్ముడు బతుకుతున్న బతుకు ఎలా ఉంటుందో పేటలో ఉన్న మనకి తెలుస్తుంది, రోజు చూసే వాళ్ళకి తెలుస్తుంది, ఇక్కడ స్థానికంగా పరిచర్య చేసే వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళకి అర్థం అవుద్ది ఆ అబ్బాయి ఎలా ఉంటాడు అనేది. ఆడొచ్చి ఇక్కడ డ్యాన్స్ చేస్తాడు, బెత్లెహేములో సందడి, బాలేపల్లిలో సందడి అంటాడు. ఇప్పుడు ఆ బెత్లెహేములో సందడి, భీమవరంలో సందడి, పాలకొల్లో సందడి, నరసాపురంలో సందడి, ఇంక ఈ సందడంతా ఇక్కడే కనబడుతుంది. కానీ దేవుడు నిన్ను చూసి సందడిగా ఉన్నాడా? నా కుమారుడైన ఆ యోబును చూచితివా అన్నట్టు, నా కుమారుడైన ఈ బిడ్డను చూచితివా, ఈ కుమార్తెను చూచితివా అని సాతానుతో దేవుడు అనగలిగే స్థాయి మంది. అసలు వీడు ఎంత ఆనందపడిపోతున్నాడు, కానీ దేవుడు ఈయన చూసి చాలా బాధపడుతుంటాడు. రే రే రే, ఆ చిరిగిపోయిన ప్యాంట్లు ఏట్రా,
ఆ గిన్నెకోడి కటింగ్ ఏందిరా, ఇంటి దగ్గర అమ్మా నాన్నలతో నువ్వు ఎట్టుంటావురా, అరే ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి నువ్వు ఎన్ని ఎదవేషాలు వేస్తావురా, నీకు అసలు ఉద్యోగం సద్యోగం ఉందరా, అసలు కనీసం తల్లికి తండ్రికి గౌరవాన్ని ఇస్తావురా, నువ్వు వాళ్ళని బాధ పెట్టకుండా ఒక్క రోజైనా ఉంటావురా, నువ్వు ఏ రోజైనా బయటికి ఎందుకు వెళ్తున్నావో ఎక్కడికి వెళ్తున్నావో అమ్మకి నాన్నకి చెప్పి బయటికి వెళ్తావా, గడప దాటుతావురా నువ్వు, అలాంటివి ఏమి చెయ్యు, బండి మీదే తిన్నంగా వెళ్ళవు నువ్వు, తోక తెగిపోయిన గాలిపట్టలాగా తుర్రమని పోతాడు ఊపుకుంటాను, ఆయన చూసి ఎక్కడ గుద్దేస్తాడో దేని కింద దూరిపోతాడో ఏ లారీ కింద బుర్రెట్టేస్తాడో అని మనకు భయం వేస్తుంటుంది. తాసుపం తిరిగినట్టు తిరుగుతుంది బండి, ఇలాగా చక్కగా వెళ్తుంది బండి. వీళ్ళు వచ్చి ఇక్కడ డ్యాన్స్ వేస్తుంటే చూడడానికి మీకు ఎలాగుంటుంది మీరు చెప్పండి. పరిశుద్ధులు డ్యాన్స్ ఆడుతున్నారు, మా ఊరి పరిశుద్ధులు. ఎవరు వీరు డ్యాన్స్ ఆడుతున్నవారు? మా ఊరి పరిశుద్ధులు. టైటిల్ చాలా బాగుంది, సినిమా దీనే పనికి వస్తుంది ఏంటి. ఈ మా ఊరి పరిశుద్ధులందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? సిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుని గిన్నెకోడి కటింగ్లు వేసుకుని చక్కగా సందడి చేస్తున్నారు. దేవునికి ఎంత ఆనందమో పరలోకంలో వీళ్ళని చూసి. మనస్సాక్షిని మోసం చేసుకుని ఎంతకాలం బతుకుతాం మనం? నేను చెప్పేవి నిజాలా అబద్ధాలా? అబద్ధాలంటే అబద్ధాలని నా ముఖమే చెప్పండి, నేను ఏమనుకోను. మీ మనస్సాక్షిని అడిగి చెప్పండి. మీ మనస్సాక్షిని అడిగి ఆ సేవకుడు వేదిక మీద నిలబడి ప్రసంగిస్తున్న సేవకుడు చెప్పేవన్నీ అబద్ధాలే, క్రైస్తవ్యం అలా లేదు అని ఒక్క మాట మీరు అనంటే మైక్ ఇక్కడ పెట్టి దిగిపోతా. ఇప్పుడు దిగిపోతా, మైక్ ఇక్కడ పెట్టి దిగిపోతా. ఇంక ఇప్పుడు మళ్ళీ మీ ఊరు కూడా రాను. నేను అబద్ధం చెప్పట్లేదు, నేను మళ్ళీ ఎప్పుడు రమ్మన్నా రాను. ఇంకా మీరు చెప్పండి, నేను చెప్పేది నిజం అబద్ధమా? మనస్సాక్షిని అడిగి చెప్పండి, యథార్థంగా చెప్పండి. నేనేమనుకోను. ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిలో నిజం ఉందా లేదా గట్టిగా చెప్పండి. గట్టిగా ఇంకా గట్టిగా చెప్పాలి. రైట్, ఉంది. సో మరి ఉంటే ఎంతకాలం మీరు ఇలా మౌనంగా ఊరుకుంటారు, చేతులు కట్టు కూర్చుంటారు? మన క్రైస్తవ్యాన్ని మనం కాకపోతే ఎవరు బాగు చేసుకుంటారు? మన సంఘాలని మనం కాకపోతే ఎవరు బాగు చేసుకుంటారు? మన సంఘాలని మనం బాగు చేసుకోవాలొద్దా? బాగు చేసుకోవాలొద్దా? బాగు చేసుకోవాలి. దేంతో బాగు చేసుకోవాలి? వాక్యంతో బాగు చేసుకోవాలి, బోధతో బాగు చేసుకోవాలి. అరే కొంతమందికి నేను నచ్చకపోవచ్చు, బట్ ఐ డోంట్ కేర్ ఎనీబడి. నేను దేవుని ఎదుటున్నాను, ఆయనకి నచ్చితే చాలు. రేపు పొద్దున్న నేను చచ్చిపోయిన తర్వాత నా తండ్రి బలా నమ్మకమైన మంచి దాసుడా రానాయన అనాలి. అలా నేను బతకాలి, నాకు చాలది. అంతకుమించి నాకేం అక్కర్లా. జనాలు ఎలా తయారయ్యారంటే పొగేసే వాళ్ళని ఇష్టపడుతున్నారు. పొగ ఏం చేసినా కానీ ఏమేసేయాలి చూడండి. అప్పుడప్పుడు మన ఇంటికి గంగిరెద్దు వస్తుంది, అమ్మగారికి దండం పెట్టంటే ఇలాగంటది. ఏ గుమ్మంకాడికి వెళ్తే ఆ గుమ్మంకాడ ఆవిడే అమ్మగారికి, దీనికి అయ్యగారికి దండం పెట్టు అంటే ఇలాగంటది. ఏ గుమ్మంకాడికి వెళ్ళినా అది అట్టనే అంటది. ఈవిడ లోపల నుంచి వచ్చి అనుకుంటుంది, అబ్బా దున్నపోతు నాకు దండం పెట్టేసింది అనుకుంటుంది. ఓ దున్నపోత, ఆ దున్నపోతుకి తెలియదాడు అలా ట్రైనింగ్ ఇచ్చాడు. అమ్మగారికి దండం పెట్టు అన్నప్పుడు ఇలాగ అనాలని ట్రైనింగ్ ఇచ్చాడు. అప్పుడు అలాగంటది. మనం కూడా అట్టనే తయారయ్యాం దున్నపోతుల్లాగా. మనం ఎంత పాపంలో ఉన్నా మనల్ని పొగడాలి, ఎంత దరిద్రంగా బతుకుతున్నా మనల్ని సంఘ పెద్దలు అనాలి, ఎంత నీతిమాలిన బతుకుతున్నా మనల్ని గొప్ప విశ్వాసాలు అనాలి. అమ్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అనాలి, దేవుడు నీకు పరలోకం ఇచ్చేస్తాడు అనాలి. అప్పుడు మనకి ఎలా ఉంటుంది? ప్రశాంతం. ఎలా ఉంది? ప్రశాంతంగా ఉందా? దేవుడి దగ్గర ఉండదుగా ప్రశాంతత. ఎందుకు ఇక్కడ ఈ నకిలీ ప్రశాంతత? ఈ నకిలీ ప్రశాంతత అవసరమా? మనకు ఒరిజినల్ కావాలి. ఏం కావాలి? ఒరిజినల్. అందుకే దేవుడు ఏమన్నాడు? చదువుకుని ముగించుకుందాం. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము. చదవండి, నీరసం అయిపోకండి. భోజనం చేసి వచ్చారుగా, మేము ఇంకా తినలేదు. తినకుండా మాట్లాడేవాళ్ళు మేము గొప్ప, తినేసి కూర్చొని నీరసంగా ఉంటే మీరు గొప్ప. మరి చదవండి. వాక్యమును ప్రకటించుము, ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహించరు నాయనా, నా కుమారుడా, నా బిడ్డ. జనులు ఆరోగ్యకరమైన బోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగుగా చేసుకొని సత్యానికి చెవివ్వక. ఇది సత్యమా కాదా? మీ మనసుని అడిగి చెప్పండి. నేను అందుకే అన్నాను ఇందాక మిమ్మల్ని, ఇది సత్యమా కాదా మీ మనసుని అడిగి చెప్పండి. ఒకవేళ అసత్యం అని చెప్తే మైక్ ఎక్కడ పెట్టి దిగేసి వెళ్ళిపోతా, ఇంక మళ్ళీ మీ ఊరు కూడా రానని చెప్పాను. అందుకే ఇంత ధైర్యంగా నేను ఎందుకు మాట్లాడగలుగుతున్నానంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశిస్తున్నాను గనుక. ఒకవేళ నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పట్లేదు, ఇది ఈ ధైర్యం నాకు ఉండదు. అందుకన్నాడు, ఏమన్నాడు? సత్యమునకు ఏమివ్వక, చెవివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. మరి ఆ కాలం వచ్చినప్పుడు సంఘం
చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. మన వాళ్ళను మనమే సరిదిద్దుకోవాలి, మన వాళ్ళను మనమే నిలబెట్టాలి. పడిపోయిన గోడలను ఏం చేయాలి? నిలబెట్టాలి. పాడైపోయిన మందిరాలను ఏం చేయాలి? బాగు చేయాలి. ప్రతి ఎత్తు పల్లము ఏమవ్వాలి? సరాళము చేయబడాలి, పోడ్చబడాలి, అందంగా అలంకరింపబడాలి. అప్పుడు కదా ప్రభువుకు ఆనందం. నిజమైన క్రిస్మస్ ఆనందం ఎప్పుడు తెలుసా? నీ హృదయం శుద్ధీకరింపబడినప్పుడు. నీ హృదయం శుద్ధీకరింపబడినప్పుడు అది నిజమైన క్రిస్మస్ ఆనందం. ప్రియమైన దేవుని సంగమా, నిజమైన ఆశీర్వాదం. అది నిజమైన ఆశీర్వాదం. మనం పనికిరాని బ్రతుకుతూ సాతానుకు చోటిచ్చే జీవితం జీవిస్తూ దేవుని అందు ఆనందిస్తున్నామని చెప్పుకుంటే అది వేషధారితనం అవుతుంది. మనకు వద్దుది. అదేమంత కష్టతరం కూడా కాదు. నువ్వు నిజంగా నిర్ణయం తీసుకుంటే అది అవుతుంది. తప్పదు అనుకుంటే ఏది తప్పదు, తప్పుతుంది అనుకుంటే అన్నీ తప్పుతాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో ఎవరికైనా ఎప్పుడైనా కామెర్లు వచ్చాయా? ఎప్పుడైనా చిన్నతనం నుంచి ఇప్పటివరకు ఎప్పుడైనా కామెర్లు వచ్చాయా ఎవరికైనా? ఎనీబడి హియర్? వచ్చాయన్న వాళ్ళు చేయి చూపించండి. ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఒకసారి కామెర్లు వచ్చాయన్న వాళ్ళు. జాండీస్ వచ్చాయా? వచ్చాయి. ఆ టైంలో మీరు చికెన్ తినడం మానేశారా లేదా? మానేశారా లేదా? మానేశారా? ఎందుకు మానేశారు? చచ్చిపోతారని. చికెన్ ఇష్టమే కదా మీకు? మామూలుగా అయితే తింటారుగా, తింటారు. కానీ ఆ టైంలో ఏం చేశారు? మానేశారు. ఎందుకు? తింటే చస్తామని ఒక పదార్థాన్నే పక్కన పెట్టినప్పుడు చేస్తే చస్తామని పాపాన్ని ఎందుకు పక్కన పెట్టలేమండి? ఆలోచించండి. తింటే చస్తామని ఒక పదార్థాన్ని పక్కన పెడుతున్నప్పుడు చేస్తే చస్తామని పాపాన్ని ఎందుకు పక్కన పెట్టలేము? యోసేపు పెట్టినట్టుగా మనము పెట్టవచ్చు. యోసేపు మీ వంటి స్వభావము గల మనుష్యుడే. ఏలియా మీ వంటి స్వభావము గల మనుష్యుడే. సమూయేలు, దావీదు, భక్తులందరూ మీ వంటి స్వభావము గల మనుష్యులే. ఒక మాట చెప్పనా? ఒక సామాన్య మానవుడే భక్తుడయ్యాడు. భక్తుడు సామాన్య మానవుడు అవలా. ఒక సామాన్య మానవుడు, సాదాసీదా మానవుడు దేవుని యందు నిందారహితుడిగా జీవించడం ప్రారంభించి చివరికి ఏమయ్యాడు? భక్తుడయ్యాడు. ఒక సామాన్య స్త్రీ భక్తురాలయ్యింది. మరి ఆ స్థాయిలో నువ్వు కూడా ఉండగలవు. నీకేం అసాధ్యం కాదు. ఇది నువ్వు చేయగలవు, నీకు సాధ్యమే. నువ్వు సాధించగలవు. పట్టుదల కలిగి భక్తి చేస్తే నువ్వు సాధించగలవు. నీకు అసాధ్యమేం కాదు ఇది. నీ మనస్సు తిప్పుకో. నువ్వు చేయలేంది దేవుడు నేను చేయమల్లా, నువ్వు చేయగలిగిందే చేయమన్నాడు. అదే మారు మనస్సు పొందు. ఈ రాత్రి నిజంగా నీకు అర్థమైతే ఇలాంటి క్రిస్మస్ సందేశాలు ఎక్కడ వినపడవు. గొల్లలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, మరియమ్మ ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది, యోహాన్ అలా గంతులు వేసాడు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చదువుకుంటానే ఉన్నాం కదా. మనకు తెలియనివా చెప్పండి? అన్నీ తెలుసు కదా మనకి. ఆకాశంలో ఏం వెలిసింది? తార వెలిసింది. మనకి ఎప్పుడు వెలుస్తుంది తార? ఆకాశంలో వెలిసి చాలా కాలం అయిపోయింది. కానీ వెలయాల్సింది ఎక్కడా? అరే నాయన, నీ హృదయంలో వెలగాలి కదా. తార వెలయాల్సింది నీ హృదయంలో కదా. కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైన క్రిస్మస్ సందేశం. ఇది చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ, మీ అందరి ఆత్మీయ జీవితాలకి ఇంపార్టెంట్. కనుక విని విడిచిపెట్టకండి ప్లీజ్. మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. విని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోకండి. ఇంటికి వెళ్ళాక కూడా దేవుడు నాతో మాట్లాడాడు అని నమ్ముతున్న వాళ్ళందరూ మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయండి. ఇంటికి వెళ్ళాక కూడా ఇక్కడ సిగ్గుపడొచ్చేమో, కానీ దేవుడు ఎదుట సిగ్గుపడే పని లేదు. ఇంటికి వెళ్ళి తలుపు వేసుకుని మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయి. ఏమనంటే, తండ్రి ఈరోజు నీ సేవకుడి ద్వారా నాతోనే మాట్లాడావు. ఈ వాక్యం నాకే నన్ను క్షమించు తండ్రి. నేను కనీసం వచ్చే సంవత్సరానికైనా నిజమైన క్రిస్మస్ చేయగలిగే, అంటే ఆ స్థాయిలో నీ కుమారుని పుట్టుకను గూర్చి ఆనందించగలిగే స్థితి నాకు అనుగ్రహించు తండ్రి. నా హృదయం నా మీద దోషారోపణ చేయని స్థితి నాకు దయచేయి. అలా నేను బ్రతకాలని నిశ్చయించుకుంటున్నా. నాకు తోడుగా ఉండు. నన్ను మన్నించు, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు. నిజమైన క్రైస్తవుడుగా బతకాలనుకుంటున్నాను. నిజమైన క్రైస్తవురాలిగా బతకాలనుకుంటున్నాను. ఈ జీవితం నాకు వద్దు. ఈ బ్రతుకు నాకు వద్దు. ఈ నులివెచ్చని స్థితి నాకు వద్దు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నాకు ఈ నులివెచ్చని స్థితి వద్దు. నేను వెచ్చగా ఉండాలనుకుంటున్నాను. నేను బలంగా నిలబడాలనుకుంటున్నాను. కాబట్టి నాకు సహాయం చేయి తండ్రి అని అడుగు.
దేవుడు తప్పకుండా నీ మనవి వింటాడు, నువ్వు మంచి హృదయంతో ప్రార్థిస్తే. ఈ వాక్యం నీ మనసు నిండా నింపుకొని వెళ్ళి ప్రార్థించు. తప్పకుండా దేవుడు నీకు జవాబిస్తాడు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. తప్పకుండా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు. నువ్వు ఎంత బాగుంటావు తెలుసా, ఎంత ఫలభరితంగా ఉంటావు తెలుసా. ఫలిస్తే చూడాలని ఆశపడుతున్నాడు. నేను ఒక పాట రాశాను, భూమి ఫలిస్తే చూడాలని నేల మీద రైతు కల. విన్నారా పాట ఎప్పుడైనా? భూమి ఫలిస్తే చూడాలని నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. ఊర్ధ్వలోకపు రైతులు చేసే వ్యవసాయంలో నరమొక్కలం, ఆత్మఫలమును ఫలించాలని ప్రేమతో నాటిన విత్తులం. ఒకే తండ్రి సంతానం ఈ భూమి మీద ప్రతి జనం, ఒకే రీతిగా ఎదగాలన్నది నాటిన దేవుని శాసనం. ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశ నిగ్రహం, సంతసం, మంచితనము అనుఫలము నీయవలెను. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. యూట్యూబ్లో ఉంది ఆ పాట, ప్రతిరోజు వినండి. మీకు పాఠాన్ని నేర్పిస్తుంది. ఇలాంటి పాఠాలు కూడా పాటల రూపంలో, ప్రసంగాల రూపంలో ప్రతిరోజు మీకు అందిస్తూనే ఉన్నాం. కనీసం ఒక్కరైనా సత్యానికి దగ్గర అవుతారనే ఆశ. అందుకే విజయప్రసాద్ ఫౌండేషన్ ప్రారంభించబడింది. ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ అనే సంస్థ ప్రారంభించబడడానికి ప్రధానమైన కారణం, పాపంలో ఉన్న నా తమ్ముళ్లను, చెల్లెమ్మలను, అక్కలను, అన్నలను విడిపించిన ప్రభువుకి అద్భుతమైన వ్యక్తిత్వాలు గల వారిగా తీర్చిదిద్ది అప్పగించాలి. దట్ ఈస్ ద ఓన్లీ మోటో. అంతకుమించి వేరే ఆలోచన లేదు. ఈ సంవత్సరం కూడా మరో 3 పాటలు వస్తున్నాయి, చాలా అద్భుతమైన భావజాలం కలిగినటువంటి పాటలు. ఈ సంవత్సరం జనవరిలో విడుదలవుతాయి. జనవరి సెమినార్లో జనవరి 12 నుండి జనవరి 17 వరకు బలభద్రపురంలో ఒక సెమినార్ నిర్వహిస్తున్నాం. నాతో పాటుగా ఈ సెమినార్కి చాలామంది సేవకులు రాబోతున్నారు. అందులో షఫీ గారితో ఒక ప్రత్యేకమైన డిబేట్ కూడా ఉంటుంది, ఒక చర్చ ఉంటుంది. సో ఈ 6 రోజులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలాంటి ఎన్నో లోతైన విలువైన సంగతులు నేర్పిస్తాం సమాజానికి. నేర్పించాలని కంకణం కట్టుకున్నాం మా పిల్లలందరూ కలిసి. నాతో పాటు చాలామంది సహకారులు కష్టపడుతున్నారు ఈ సభల కోసం. నేను ఒక్కనే కాదు, ఎంతోమంది తమ కష్టార్జితాన్ని కానుకలుగా ఇస్తుంటే, ఎంతోమంది తమ కష్టార్జితాన్ని ధారపోస్తుంటే, ఎంతోమంది పిల్లలు తమ శరీరాన్ని నలగొట్టుకుంటుంటే, ఇంత ఖర్చుతో ఈ కార్యక్రమం నిర్వహించడంలో ప్రధానమైన కారణం ఏంటి తెలుసా? పడిపోయిన జీవితాలు నిలబడాలని, పాడైపోతున్న మందిరాలని, ఆత్మీయ మందిరాలని బాగు చేయాలని, కనీసం ఒక్కరైనా మారు మనసు పొందకపోతారా అని, కనీసం ఒక్కరైనా రక్షణలోనికి రాకపోతారని ఆశ. ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఈ సదస్సుల్లో మరో అద్భుతమైన 3 పాటలు వస్తున్నాయి. ఆ పాటలు కూడా మనిషిని, అనగా మిమ్మల్ని, అనేక మందిని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. కాబట్టి రాగలిగిన వారు రండి, రాలేని వారు లైవ్లో వీక్షించండి. విజయప్రసాద్ ఫౌండేషన్ అనే మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది, లేదా ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ అనే మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది. నేర్చుకోండి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. దేవుని స్వరం వినబడుతున్నంత కాలం మన అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? మారడానికి అవకాశం ఉంటుంది. మరలా చెప్తున్నా, దేవుని స్వరం సేవకుని ద్వారా వినబడుతున్నంత కాలం మన అదృష్టవంతులం. మారడానికి మనకి ఇంకా అవకాశం నిలిచి ఉంది. ఒకానొక దినం రాబోతుంది. ఆ దినాన ఆయనకు నీకు లోకాల దూరం పెరిగిపోతుంది. లోకాల అంతరంలో దూరం ఉంటుంది. అప్పుడు ఆయన స్వరం నీకు వినబడదు, నీ అరుపులు ఆయనకి వినబడవు. అంత దూరంగా వెళ్ళిపోతాడు ఆయన నీకు. దానికి కారణం నీ బండబారిన మనస్సు, నీ కఠిన హృదయం, మారని మనస్సు, మార్పు చెందని బండ హృదయం. ఆ రోజు ఎంత ఈడ్చినా ప్రయోజనం ఉండదు. గనుక నేడే అనుకూల సమయం నా ప్రియ సహోదరి సహోదరా, నేడే అనుకూల సమయం. మార్పు చెందు, నీ బ్రతుకుని దిద్దుకో, కట్టుకో, నిలబెట్టుకో.
ఈరోజు మారొచ్చు నువ్వు, కానీ రేపు మళ్ళీ పడిపోతుంటావు. కారణం వాక్యం అందకపోవడం. పిల్లాడు పుట్టినవాడు తిండి దొరకకపోతే ఏమవుతాడు? చచ్చిపోతాడు. పుట్టిన బిడ్డకి ఏమి ఇవ్వాలి? పాలిచ్చి పెంచాలి, ఆ తర్వాత మెల్లిగా ఆహారం అందించాలి. ద సేమ్ సెన్స్, నువ్వు మార్పు చెందిన తర్వాత వాక్యం తగ్గిపోతే, వాక్యానికి దూరం అయితే మళ్ళీ చచ్చిపోతావు. అలా మళ్ళీ చచ్చిపోకూడదంటే ప్రతిరోజు నీకేం కావాలి? జీవాహారం కావాలి. ఎప్పుడైతే ఈ జీవాహారం నీలోనికి వెళుతుందో నీ బ్రతుకు బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. కనుక ప్రియమైన దేవుని సంగమా, మీరు సత్యాన్ని వింటున్నారు, ధన్యులు. సత్యాన్ని స్వీకరించండి, మరి ధన్యులు అవుతారు. సత్యాన్ని అనుసరించండి, ఇంకా ధన్యులు అవుతారు. దేవునికి మరింత దగ్గర అవుతారు. మీ జీవితాలు బాగుంటాయి. మీరు బాగుంటే మీ పిల్లలు బాగుంటారు. మీ పిల్లలు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది. పచ్చని ఒలివ మొక్కల వలె మీరందరూ వర్ధిల్లుదురుగాక దేవుని సన్నిధిలో. రాబోయే నూతన సంవత్సరం మీ అందరికీ ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా ఉండాలని, ఆత్మీయంగా ఫలభరితంగా ఉండాలని, మీరు ఈ వాక్యాన్ని విని ఈరోజే మంచి నిర్ణయం తీసుకుని మారు మనసు వైపు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను మీ అందరి కోసం. తలలో వంచండి. మహాపరిశుద్ధుడా మా కన్న తండ్రి, ఇప్పటి వరకు ఓపికగా మీ పిల్లలందరూ మీ సత్యవాక్యాన్ని విన్నారు. ప్రభా, క్రిస్మస్ అంటే అది లోకానుసారమైన పండగ కాదు, లోకానుసారంగా ఆనందించడానికి మనుషులు ఏర్పాటు చేసుకునేది కాదు. మీ కుమారుడు ఈ లోకానికి వచ్చింది నశించిపోతున్న వారిని రక్షించడానికి. నశించిపోయేవారు పండగ చేయడానికి అర్హులు గారు. పాపంలో నిలిచి ఉన్నవారు మిమ్మల్ని స్తుతించడానికి, మహింపరచడానికి అర్హులు గారు. ప్రభా, పాపములో బ్రతుకుతున్నవారు మీ కుమారుడైన క్రీస్తు పుట్టుకను బట్టి ఆనందించడానికి అర్హులు కారు. ఈ రాత్రి గొప్ప సంగతి, గొప్ప సందేశం మీ పిల్లలందరికీ వినిపించినందుకు స్తోత్రం ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. మీ కృప కనికరం తోడుగా ఉంచండి. మీ సహాయము సమాధానము బిడ్డలకు అందించండి. ఎల్లప్పుడూ యోగ్యమైన ప్రవర్తన కలిగి విలువైన ఆలోచనలతో మీ పిల్లలు మీ సత్యం వైపు అడుగులు వేయటానికి సహాయం దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా కొరకు రానైన ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.